నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతుందో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి విషయం చూస్తూ ఉన్నాం. నిన్న బీసీ మహాధర్ణ ఇందిరా పార్క్ వేదికగా చాలా పెద్ద ఎత్తున మేధావులు బీసీలకు సంబంధించిన నాయకులందరూ కూడా కలిసి చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. గతంలో బీసీ జాక్ పేరిట ఉద్యమం కూడా జరుగుతూ ఉన్నది. సో చాలా అంశాలు కూడా ఉన్నాయి. సో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇదంతా కూడా ఒకరి తప్పంటే ఒకరంటూ విమర్శలు చేసుకున్న విషయం చూస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఆల్రెడీ సమగ్ర కులగణన సర్వే చేసినాం, ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, 2 బిల్లు పెట్టినాం అసెంబ్లీలో, అవి అన్నీ కూడా గవర్నర్కు రాష్ట్రపతి పంపినాం. అవి కాకపోయేసరికి జీవో కూడా తీసుకొచ్చినాం. అయినప్పటికీ కూడా హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో వీగిపోయిన విషయం అంతా కూడా చూస్తా ఉన్నాం. మేము బీసీలకు చాలా చేసినాం, అయినప్పటికీ కూడా న్యాయస్థానాల్లో నిలబడలేదు అనేది వాళ్ళు చెప్తున్నట్టు వాదన. ఇంకొక వైపు బీజేపీ ఏమో సరి అయినటువంటి రీతిలో వీళ్ళు చేయలేదు అంటూ విమర్శలు చేస్తూ ఉంది. అదేవిధంగా మూడవ ప్రయత్నం ఏంటంటే అసలు 9వ షెడ్యూల్లో పెట్టాలి బీజేపీ అంటూ బీజేపీ మీద ఒక విమర్శ వస్తూ ఉన్నది. ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు కూడా మోసం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తూ ఉంది. బీసీ సంఘాలు కూడా ఏ పార్టీ పరంగా ఆ పార్టీ పరంగా విడిపోతూ వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో దీనిలో 2 రకాల ఈక్వేషన్ కనబడుతున్నాయి. ప్రముఖంగా 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంటే, ఇంకొక వాదన ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2 బిల్లులు కావచ్చు, లేకపోతే ఆర్డినెన్స్ కావచ్చు, రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ యాక్సెప్ట్ చేస్తే అయిపోతున్న కోణంలో ఇలా చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. సో దీనిలో కొంత డీటెయిల్డ్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానిలో ప్రధానంగా 50% క్యాప్ అనేటువంటి, అంటే 50% పరిమితి ఉంది రిజర్వేషన్లో. సో ఇవి ఇంప్లిమెంట్ కావడం అసాధ్యం అంటూ అన్నారు. ఇంకోవైపు తమిళనాడులో 69% ఇంప్లిమెంట్ అవుతా ఉంది. సో ఇదంతా కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ని ఈరోజు మనం కొంత తెరదించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ గొల్ల రమేష్ గారు మనతో పాటు. రీసెంట్గా మనం చూసినాం ఆదివాసీల లంబాడీ సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే కన్ఫ్యూజన్ నెలకొందో, అసలు లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనేటువంటి ఒక వాదన ఎక్కడైతే బలంగా వినిపించిందో ఆ వాదన తప్పు అని ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది. సో ప్రస్తుతం బీసీలకు సంబంధించిన అంశం కూడా వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మీరు చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నారు బీసీ మూవ్మెంట్ రోజు రోజుకి తెలంగాణ రాష్ట్రంలో ఊపందుకుంటా ఉన్నది. బీసీలందరూ కూడా రాజకీయంగా అన్ని రకాలుగా చైతన్యవంతం అవుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు ఎందుకో ప్రతిసారి కూడా బీసీల రిజర్వేషన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కనబడతా ఉంది. దానికి ఆ లోపాలు ఏవైతే ఆ లోపాలను అదురుగా చేసుకుని న్యాయస్థానాలు కూడా కొట్టుకుపోతున్న సందర్భాలు చాలా చూస్తాం మనం ఇప్పటికీ. సో ఫస్ట్ మనం ఒక దాని గురించి మాట్లాడదాం. అసలు 50% పరిమితి అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. నిజంగా రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50% పరిమితి అనేది నిబంధన ఉందా? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాజ్యాంగంలో ఉండదా అసలు, లేకపోతే సుప్రీంకోర్టు తీర్పే రాజ్యాంగమా అన్న? ఇప్పుడు రాజ్యాంగంలో ఎక్కడా కూడా 50% రిజర్వేషన్ మాత్రమే, అంతకంటే మించకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఓకే. అయితే ఒక విషయం ఉంది. ఆర్టికల్ 16(4) అనేటువంటి ఒక ఆర్టికల్ ఉందన్న. ఓకే. ఆర్టికల్ 16(4) ఏమని చెప్తుంది అంటే, అది రిజర్వేషన్లకు సంబంధించి ఉద్యోగాల్లో రిజర్వేషన్కు సంబంధించిన ఆర్టికల్ 16(4). ఓన్లీ ఉద్యోగాలే, విద్య ఆర్టికల్ 15(5). ఓకే. సో ఆర్టికల్ 16(1) అనేది ఏమని చెప్తాదంటే, ఈక్వాలిటీ ఇన్ ఆపర్చునిటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్. ఉద్యోగ అవకాశాల్లో జెండర్ కానీ, రేస్ కానీ, లేకపోతే మతం కానీ, కులం కానీ, ప్రదేశం కానీతో సంబంధం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉండాలి ఉద్యోగాల్లో అనేది ఆర్టికల్ 16(1). ఓకే. దీన్ని ఫార్మల్ ఈక్వాలిటీ అంటారు. ఏంటి ఫార్మల్ ఈక్వాలిటీ అనేది నేను చెప్తా. ఫార్మల్ ఈక్వాలిటీని సూచించేది ఆర్టికల్ 16(1). ఆర్టికల్ 16(4) అనేది ఇంకొక ఆర్టికల్. దాంట్లో రిజర్వేషన్స్ ని పొందుపరచడానికి వీలు కల్పించారు 16(4). దాంట్లో ఏముంది ఉంటది అంటే, నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ case of public employment or posts under services which in the opinion of the state are not adequately represented in the services or posts under the state. ఇది ఆర్టికల్. దీని అర్థం ఏంటి అని అంటే, క్లియర్గా ఎక్కడైనా కానీ ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, వెనుకబడినటువంటి జాతులు,
లైక్ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు. ఓకే, వీళ్ళు ముగ్గురు గవర్నమెంట్ ఒపీనియన్ లో అడిక్వేట్ గా రిప్రజెంట్ చేయటం లేదు ఉద్యోగాల్లో, అడిక్వేట్ అంటే సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేదు వీళ్ళకి అని గవర్నమెంట్ అనుకుంటే వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్ అంటే ఒక రిజర్వేషన్ ని పెట్టొచ్చు అని చెప్పారు. ఓకే, ఈ 50% క్యాప్ అనేది దీంట్లో నుంచే వచ్చింది. ఏమనంటదంటే సుప్రీంకోర్టు, అరే అక్కడ అడిక్వేట్ రిప్రజెంటేషన్ అని ఉంది, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అనేది లేదు, అంటే సరి అయిన ప్రాతినిధ్యం అంటోంది తప్ప ఎవరి జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు పెట్టాలి అని చెప్పి ఆర్టికల్ 16(4) లో లేదు. కాబట్టి సరి అయిన ప్రాతినిధ్యము వరకే మనం లిమిట్ చేయాలి, అడిక్వేట్ రిప్రజెంటేషన్ వరకే లిమిట్ చేయాలి, కాబట్టి 50% దాటకూడదు అని చెప్పానండి. అయితే నేను అంటే 50% అని ఈ నెంబర్ ఎలా వచ్చింది అసలు 1960లో 1960-62 నాకు కరెక్ట్ గుర్తులేదు, ఎంఆర్ బాలాజీ కేసు అని ఆ కేసులో చెప్పింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్న, ఆర్టికల్ 16(1) అనేది అందరికీ సమాన ప్రాతినిధ్యం ఉండాలి ఉద్యోగాల్లో అని చెప్తుంది కదా. ఆర్టికల్ 16(4) అనేది ఎవరైతే వెనుకబడిన తరగతులు ఉన్నారో వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం కల్పించాలి అని అంటది కదా. ఆర్టికల్ 16(4)ని ఇంకొక మాట ఏమంటారంటే, ఆర్టికల్ 16(4) సబ్స్టాన్సివ్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది అంటారు. సబ్స్టాన్సివ్ ఈక్వాలిటీ ఆర్ జెన్యూన్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది అంటారు. ఆర్టికల్ 16(1) అదేమో ఫార్మల్ ఈక్వాలిటీ, జనరల్ గా ఈక్వాలిటీ సమానత్వం గురించి మాట్లాడుతుంది. ఈ రెండింటికి తేడా తెలియాలి ఫస్ట్. ఈ కోర్టులన్నీ మాట్లాడేది దీని మీదే. ఆర్టికల్ 16(1), ఆర్టికల్ 16(4) దీని మీద క్లారిటీ ఇవ్వాలి జనాలకి. ఇప్పుడు ఒక యాపిల్ ఉందనుకో అన్న, ఒక యాపిల్ ని 2 ముక్కలు కోసిన నేను, 2 ముక్కలు కోసి మన ఇద్దరం ఉన్నాం. ఆ అబ్బాయి కెమెరామ్యాన్ 2 ముక్కలు కోసాడు యాపిల్, మన ఇద్దరికి ఇవ్వాలనుకోండి, సగం మొక్క మీకు సగం మొక్క నాకు ఇచ్చినాడు అనుకోండి, దాన్ని ఫార్మల్ ఈక్వాలిటీ అంటారు. అంటే సరి సగం అంతే. జనరల్ గా న్యాయం ఏంటి అంటే సగం నీకు సగం నాకు ఇస్తే ఫార్మల్ ఈక్వాలిటీ. ఇది 16(1) చెప్తుంది. ఆర్టికల్ 16(4) ఏమని చెప్తుంది అంటే, సీనన్నకు బాగా ఆకలి ఉంది, నాకేమో పెద్ద ఆకలి లేదు, నాకు 15% ఆకలి ఉంది, మీకు 85% ఆకలి ఉంది. సో ఆ యాపిల్లో 85% భాగాన్ని కోసి మీకు ఇస్తే నాకు ఆకలి 15% ఉంది కదా, నాకు ఓన్లీ కొంచెం ముక్క 15% ముక్కని మాత్రమే నాకు ఇచ్చారనుకోండి, దాన్ని సబ్స్టాన్సివ్ ఈక్వాలిటీ లేదా జెన్యూన్ ఈక్వాలిటీ, నిజమైన సమానత్వం. అంటే మీకు ఆకలి ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మొక్క, నాకు ఆకలి తక్కువ ఉంది కాబట్టి నాకు తక్కువ మొక్క. ఇది 16(4) చెప్తుంది. దౌర్భాగ్యం ఏంటి అని అంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఒక 1960లోనో 62లోనో ఎంఆర్ బాలాజీ కేసులో 50% మించకూడదు అని చెప్పారన్న. తర్వాత 64లో నాకు తెలిసి ఇంకొక జడ్జిమెంట్ లో అందులో కూడా 50% దాటకూడదు అని చెప్పారు. 1962, 64. అవి ఎక్కడి కేసులు? అవి వేరే రాష్ట్రాలయా? సుప్రీంకోర్టు కేసులు. నేను ఏం చెప్పినా సుప్రీంకోర్టు కేసులే కానీ అది ఒక రాష్ట్రానికి సంబంధించిందా లేకపోతే దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు సంబంధించిందే చెప్తూ అది మొత్తం దేశానికంతా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఒక రాష్ట్రం గురించి ఇస్తే, ఇప్పుడు మొన్న తమిళనాడు గురించి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, 3 నెలల్లో గవర్నర్ సంతకం పెట్టకపోతే చట్టం అయిపోతుంది బై డిఫాల్ట్ అని చెప్పిందా? మరి అది అందరికీ వర్తిస్తుందా లేదా? అంటే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు అడిక్వేట్ రిప్రజెంటేషన్ విషయంలో ఫర్ సపోజ్ ఆ ఎంఆర్ బాలాజీ కేసు అనేది వేరే ఒక రాష్ట్రం సంబంధించి, అక్కడ బీసీలు అత్యధిక శాతం లేకపోతే బీసీలు 50% తక్కువ ఉన్నప్పుడు మీరు అన్న అయితే 50% క్యాప్ వర్తించవచ్చు. కానీ ఒకవేళ జనాభా బీసీల జనాభా 80% ఉందనుకోండి, అక్కడ పొలిటికల్ రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉందనుకోండి, అప్పుడు కొంత మారొచ్చు కదా అన్న. 50% క్యాప్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కూడా జనాభాని ప్రాతిపదికగా ఎప్పుడు సుప్రీంకోర్టు తీసుకోలే. సుప్రీంకోర్టు చెప్పేది ఒకటే, ఆర్టికల్ 16(1) అనేది ఒక గొర్రె అనుకోండి, జస్ట్ ఆర్టికల్ 16(4) అనేది దాని తోక. గొర్రె తోకను ఒప్పాలి తప్ప తోక గొర్రెను ఒప్పకూడదు అని మన సుప్రీంకోర్టు చెప్పింది. బట్ వాస్తవం చూస్తే ఆర్టికల్ 16 సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పేది కూడా. ఆర్టికల్ 16(1) ఫార్మల్ ఈక్వాలిటీ. ఒక యాపిల్ ని 2 ముక్కలు కోస్తే ఒక ముక్క మీకు ఒక ముక్క నాకు ఇవ్వడం ఫార్మల్ ఈక్వాలిటీ. 16(4) ఎవరికి ఆకలి ఎక్కువ ఉంటే వాడికి ఎక్కువ ముక్క ఇవ్వడం ఆర్టికల్ 16(4). మరి సుప్రీంకోర్టులు 1960 నుంచి ఇప్పటిదాకా ఏమని చెప్తున్నాయి అని అంటే,
నీకు ఆకలి ఎక్కువ ఉన్నా 85% ఆకలి ఉన్నా నీకు 50% ఇవ్వాలి, 15% నాకు ఆకలి మాత్రమే ఉన్నా నాకు మాత్రం 50% ఇచ్చేసేయాలి అని కోర్టులు వాదిస్తున్నాయి, సుప్రీంకోర్టు వాదిస్తుంది. ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. అయితే ఇక్కడ ఎందుకు ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలంతా కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి జడ్జిలు కాబట్టి ఈ రకమైన జడ్జిమెంట్లు వస్తున్నాయి. డైరెక్ట్ చెప్తున్నా వాస్తవం. ఎందుకు అనంటే మీరు చూడండి, ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చి ఇప్పటిదాకా 76-77 సంవత్సరాలు అవుతుంది. 250 మంది జడ్జిలను అపాయింట్మెంట్ చేస్తే ఏది సుప్రీంకోర్టులో ఎస్సీ కమ్యూనిటీ నుంచి కేవలం 2 మాత్రమే వచ్చారన్న. కేవలం 2 మాత్రమే. బిఆర్ గవాయి కూడా దళిత సమాజ్, గవాయి అంత మునుపు కేజీ బాలకృష్ణ. ఈ విధంగా చీఫ్ జస్టిస్లు వాళ్ళిద్దరు మొత్తానికి చూసుకుంటే 17 మంది వచ్చారు ఎస్సీలు. ఓకే, అట్లా అంటే అసలు బీసీ రిప్రజెంటేషన్ ఘోరం. 608 మంది హైకోర్టు జడ్జిలు ఇప్పటిదాకా, ఏది 2018 నుంచి 2023 మధ్యలో ఆ 5 సంవత్సరాల కాలంలో 608 మంది హైకోర్టు జడ్జిల్ని అపాయింట్ చేస్తే దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులలో, అందులో ఎస్సీలు 17 మంది అన్న, బీసీలు 92 మంది, ఎస్టీలు 9 మంది. ఇప్పుడు 600 మందిలో బీసీ రిజర్వేషన్ ప్రకారం తీసుకున్న 27% తీసుకోండి. 27% తీసుకున్న 600 × 27 అంటే దగ్గర 150 పైన ఉండాలి. 92 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళ జనాభాని బట్టి తీసుకుంటే వాళ్ళు మండల కమిషన్ చెప్పిన 52% ప్రకారం తీసుకున్న 300 మంది బీసీలు ఉండాలి. 92 మంది మాత్రమే ఉన్నారు. ఇక ఎస్సీల్లో అయితే 17 మంది. 600 మందిలో 17 మంది 15% కదా వాళ్ళ రిజర్వేషన్. అంటే 600 × 15% 90 మంది ఉండాలా? జస్ట్ 17 మందే ఉన్నారు. ఈ జడ్జిమెంట్లన్నీ కూడా అగ్రవర్ణ భావజాలంతో కూడినటువంటి జడ్జిమెంట్ల వల్లనే ఈ ప్రాబ్లం అంతా కూడా మనకు వస్తుంది. ఒక ఎంఆర్ బాలాజీ కేసులో ఆ మాట అన్నారన్న, 50% దాటకూడదు అని. అదే విధంగా ఇంకొక 64లో వచ్చిన పేరు గుర్తు రావట్లేదు, అందులో 50% దాటకూడదు అన్నారు. తర్వాత 1970లో ఒక జడ్జిమెంట్ వచ్చింది, అద్భుతమైన జడ్జిమెంట్, ఎన్ఎం థామస్ అని చెప్పి, మీకు చూపిస్తాను స్క్రీన్ మీద కూడా. వాళ్ళు ఈ 50% అనేది ఏమి పెద్ద ఇది కాదు, ల్యాండ్ మార్క్ లేకపోతే బెంచ్ మార్క్ కాదు, ఇది ఓన్లీ కన్వీనియంట్ కోసం రిప్రజెంటేషన్ ప్రపోర్షనేట్ గా ఎంత ఉందో అంత పెట్టుకోవచ్చు అని చెప్పి ఎన్ఎం థామస్ చెప్పారు. నేను ఈ కేసు గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఎన్ఎం థామస్ లో ఈ మాట చెప్పింది ఎవరు అని అంటే, ఎంత కులం, ఏ కులం వాళ్ళు ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు అనే మాట వాళ్ళు 7 జడ్జిలు బెంచ్. ఈ ఎంఆర్ బాలాజీ 5 జడ్జిలు బెంచ్, ఈ ఎన్ఎన్ థామస్ 7 జడ్జిలు బెంచ్. 50% దాటకూడదు అని చెప్పిన హైయెస్ట్ బెంచ్ ఇందిరా సహాని కేసు 9 జడ్జిల బెంచ్. ఈ 7 జడ్జిల బెంచ్ల్లో ఈ మాట చెప్పింది ఎవరంటే, బీసీలు 80% ఉంటే 80% ఇవ్వాల్సిందే, వాళ్ళు వెనకబడి ఉంటే అని చెప్పి 7 జడ్జిల బెంచ్ లో చెప్పారు. దాంట్లో చెప్పిన వాళ్ళు ఎవరంటే, మాథ్యూ ఒక జడ్జ్, ఆయన క్రిస్టియన్, తర్వాత ఫజల్ అలీ ఆయన ముస్లిం. ఇట్లా ఎవరైతే అగ్రవర్ణాలకు కాకుండా మైనారిటీ అండ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కు చెందినటువంటి వాళ్ళు ఉన్నారో, బెంచ్ ఉన్నారో, వాళ్ళు ఎప్పుడూ కూడా బీసీల గురించి, ఎస్సీ ఎస్టీల గురించి ఆలోచించి ఇచ్చేటువంటి జడ్జిమెంట్లు. మన దౌర్భాగ్యం ఏంటంటే, ఈ సుప్రీంకోర్టు ఈ ఆధిపత్య భావజాలంతో 50% అనేటువంటి క్యాప్ని ముందుకు తీసుకొచ్చి దాని ఎంత తెలివిగా ఈ జనహిత అభియాన్ కేసు ఉంది కదా, ఏది మన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించిన 5 జడ్జిల బెంచ్లో కూడా వాళ్ళు ఎంత అన్యాయం అని అంటే, 50% అట ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలు, అంటే ఆర్టికల్ 16(4), ఆర్టికల్ 15(5) ఈ రెండింటికి సంబంధించిన ఎవరైతే రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారో, అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు, వీళ్లకు మాత్రమే వర్తిస్తుందంట 50% రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ కి ఎందుకు వర్తించదు అని అంటే, ఇందిరా సహాని కేసులో ఓన్లీ 16(4), 15(5) కి సంబంధించి డిస్కషన్ కి సంబంధించిందే ఈ లిమిట్ పెట్టింది. ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఒక సపరేట్ కంపార్ట్మెంట్, ఇట్ ఈస్ ఏ సపరేట్ కంపార్ట్మెంట్ ఆర్ ఫూటింగ్ అని చెప్పి రాస్తారు దాంట్లో. ఆ జడ్జిమెంట్ చదివితే, ఇట్ ఈస్ ఏ సపరేట్ కంపార్ట్మెంట్ బేస్డ్ ఆన్ ద అఫర్మేటివ్ యాక్షన్ టు
ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, దీన్ని సపరేట్ కింద తీసుకోవాలి. ఇది ఇందిరా సహాని జడ్జిమెంట్లో అప్పటికి ఇది లేదు కాబట్టి ఈ అమెండ్మెంట్ అయిన తర్వాత ఎక్కడా కూడా ఇది 50% కూడా ఇంక్లూడ్ అవుతుంది అని ఎవరూ చెప్పలేదు కాబట్టి దీనికి వర్తించదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ విధంగా 50% అనేటువంటి ఒక మ్యాథమెటికల్ ఫార్ములాని ఎస్సీ ఎస్టీ బీసీల మీద రుద్ది నానా రకాల ఇబ్బందులకి సుప్రీంకోర్టు గురి చేస్తుందన్న. అందువల్లనే ఈ రోజు వచ్చినటువంటి అన్ని కూడా అందరికి కూడా బీసీ మూవ్మెంట్ చేసిన నాయకులు కూడా ఇందిరా సహాని కేసుని రిఫర్ చేస్తారు, కానీ మీరు చెప్పినటువంటి మ్యాథ్యూ కేసు ఏదైతుందో అది తెలియదేమో మరి. సో ఇలాంటిది బయట పెట్టడం కూడా కొత్త ఈక్వేషన్. ఇంకో మాట చెప్తా, నిజంగా మొన్న తెలంగాణ గవర్నమెంట్ 42% రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అభిషేక్ మను సింఘ్వి చాలా పెద్ద లాయరు అని చెప్పి ఆయన్ని పిలిపించారు హైదరాబాద్ కి. ఆయన వచ్చి ఏం వాదనలు చేశాడన్న, రాజ్యాంగంలో 50% క్యాప్ లేదు అంటే పిచ్చోళ్ళ జనాలు. 50% క్యాప్ లేకపోతే మరి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, అదే మన బీహార్, అదే విధంగా మధ్యప్రదేశ్, అదే విధంగా రాజస్థాన్, అదే విధంగా ఇట్లా అన్ని స్టేట్లు ట్రై చేసినాయి 50% దాటడం కోసం. ఛత్తీస్గఢ్, అన్ని స్టేట్లు. మరి ఎందుకు ఇంప్లిమెంట్ కాలే? అదేనా మాట్లాడేది? ఆయన వాదనలు చూస్తే మరి అంత పెద్ద లాయరు ఎందుకు కావాలని ఆర్గ్యుమెంట్స్ చేయలేదా సరిగ్గా? ఇప్పుడు నేను ఆఫ్టర్ ఆల్ ఒక లా కూడా చదవని ఒక ప్రొఫెసర్ని. నా దగ్గర 50% దాటాలంటే ఏ మార్గాలు ఉన్నాయో మీకు ఆల్రెడీ మొత్తం అంతా నేను ఎగ్జామ్స్ తయారు చేశా. ఏ కోర్టు, ఏ జడ్జి, ఏ సుప్రీం కోర్టు ఏ జడ్జిమెంట్ లో ఏం చెప్పింది అని మీకు చూపిస్తా కాసేపటి తర్వాత. ఇప్పుడు ప్రధానంగా సరే 50% వరకు మాకు కొంత క్లారిటీ రావడం జరిగింది, మీరు డీటెయిల్స్ చెప్తా ఉన్నారు. సో దీనిలో 2 రకాల వాదనలు వినిపిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మేము ఆల్రెడీ ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము, 2 బిల్లు పాస్ చేసినాము, ప్లస్ జీవో తీసుకొచ్చాము చెప్పేసి రకరకాల ఈక్వేషన్ చెప్తారు. మా తప్పేమీ లేదు, మేము బీసీలకు కావాల్సినంత చేసినామని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ బీజేపీ ఆర్డినెన్స్ పాస్ చేస్తలేదు, బీజేపీ బిల్లు పాస్ చేస్తలేదు. సుప్రీంకోర్టులో, హైకోర్టులో బిల్లు లోపిష్టం అని చెప్పి తిరస్కరించారు అని చెప్పేసి ఒక సాగు చూపిస్తా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది రైటా రాంగా అన్న? ఇప్పుడు ఇందులో 2 అంశాలు మాట్లాడాలి మనం. ఒకటి ఏంటి అని అంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం SEEC సర్వే అంటారు, అంటే సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ క్యాస్ట్ సెన్సస్ 2024. మన దగ్గర మిగతా రాష్ట్రాల్లో ఇప్పటిదాకా బీహార్ క్యాస్ట్ సెన్సస్ చేసింది, కర్ణాటక క్యాస్ట్ సెన్సస్ చేసింది, కానీ వాళ్ళిద్దరూ చెయ్యని చాలా బ్రహ్మాండమైనటువంటి డేటాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా, అన్ని డీటెయిల్స్ తో కలిపినటువంటి డేటా మన దగ్గర ఉంది. అది మనకు చాలా స్ట్రెంగ్త్. అసలు ఏ క్యాస్ట్ ఎంత రిప్రజెంటేషన్ ఉంది, పొలిటికల్ రిప్రజెంటేషన్ ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది, టీవీ ఉందా, లేకపోతే కంప్యూటర్ ఉందా, వాళ్ళ ఇంట్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయా, ఇట్లా మొత్తం డేటాని తీసుకొని మన దగ్గర ఒక చంక్ ఆఫ్ డేటా మన దగ్గర ఉందన్న. ఇది చాలా సానుకూలమైనటువంటి అంశం మనకి. అయితే ఇక్కడ చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్, తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అవ్వాలి అని అంటే ఇది పాసిబుల్ కాదు అనే మొన్న విశారదర్ మహారాజ్ గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు 9వ షెడ్యూల్లో పెడితే తప్ప ఇది పాసిబుల్ కాదు అని చెప్పానన్నారు. కానీ నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఇక్కడ సాకారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక రోడ్ మ్యాప్ ఉంది. ఆ రోడ్ మ్యాప్ ప్రకారం మనం కానీ వెళ్తే 100% మనకి ఈ 42% సాకారం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా అనేది మనం ఒక్కసారి చూద్దాం. అసలు వీళ్ళు క్యాస్ట్ సర్వే చేసిన తర్వాత ఒక డెడికేటెడ్ కమిషన్ వేశారు, భూసారి వెంకటేశ్వరరావు గారితో డెడికేషన్ కమిషన్ వేశారు కదా. ఆ వేసినటువంటి కమిషన్ ఏమని ప్రపోజ్ చేసింది? ఫైనల్ గా 42% రిజర్వేషన్ ని స్టేట్ మొత్తం ఇవ్వచ్చు అని చెప్పి ప్రపోజ్ చేసిందన్న. కానీ ఇక్కడే బిగ్గెస్ట్ మిస్టేక్ జరిగింది. పెద్ద మిస్టేక్ ఏంటి అని అంటే, కృష్ణమూర్తి కేసు ఒకసారి ఓపెన్ చేయండి, నేను చెప్తా ఎక్కడ మిస్టేక్ జరిగిందో. లోకల్ బాడీ ఇది ఓపెన్ చేయండి. దీంట్లో ఒక్కసారి పైకి వేయండి. ఇది జడ్జిమెంట్ లో మనకు అవసరమైన పారాగ్రాఫులు తీసుకొచ్చిన. దీంట్లో ఏమనుంది? కృష్ణమూర్తి కేసులో రిగరస్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ద ప్యాటర్న్స్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ దట్ యాక్ట్ యాజ్ బ్యారియర్స్ టు పొలిటికల్ పార్టిసిపేషన్. అంటే నీ రాజకీయంగా ఎంత వెనుకబాటుతనం ఉంది అనే దాన్ని బట్టి నువ్వు రిజర్వేషన్ పర్సంటేజ్ ని డిసైడ్ చేయాలి. రాజకీయ వెనుకబాటుతనం
ఇప్పుడు ఆర్టికల్ 16(4) కానీ విద్యా ఉద్యోగాల్లో వెనుకబాటుతనం అంటే వాడు బాగా డబ్బులున్నవాడా, వాడు డైరెక్ట్ గా గ్రూప్ 1 ఆఫీసర్ అయినాడా, అది సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అంటారు, సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం. అది చూసి చెయ్యకూడదు రిజర్వేషన్ అనేది. రాజకీయ వెనుకబాటుతనం చూసి చెయ్యాలి. అంటే లోకల్ బాడీస్ లో ఈ పెరికా కమ్యూనిటీ ఉంది బీసీల్లో, వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది ఈ పంచాయతీలో, ఒక 10 వార్డులు ఉంటే దీంట్లో పెరికా కమ్యూనిటీ సపోజ్ 30% ఉందనుకోండి, వీళ్ళల్లో అంతకు మునుపు ఎవడైనా సర్పంచ్ అయ్యాడా లేదా, వార్డు మెంబర్ అయ్యాడా లేదా, గతంలో ఎన్ని ఎలక్షన్లు జరిగాయి, వాటిల్లో వీళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేశారా లేదా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, బ్యాక్వర్డ్నెస్, సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ వేరు, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ వేరు. సెలక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలక్షన్ అని చెప్పింది. సెలక్షన్ అంటే ఏంటి, ఐఐటి సీట్ రావడం సెలక్షన్, ఉద్యోగం రావడం సెలక్షన్. ఆర్టికల్ 16(4), 15(5) చెప్పేది సెలక్షన్. ఎలక్షన్ ఆర్టికల్ 243 D6 T6 ఈ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి. సో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ అనేది ఎలక్షన్, అదేమో సెలక్షన్. ఈ రెండు డిఫరెంట్ కాబట్టి కంపల్సరీగా మీరు ఇక్కడ చూడండి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండర్ ఆర్టికల్ 243 D6, 243 T6 షుడ్ బి డిస్టింక్ట్ ఫ్రమ్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆర్టికల్ 15(4) అండ్ ఆర్టికల్ 16(4). అంటే ఈ రెండు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ లోకల్ బాడీస్ కు సంబంధించింది సపరేట్ గా చెయ్యాలి, ఆర్టికల్ 16(4), 15(4) కు సంబంధించింది కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, ఎంతసేపు ఈ 42% విద్యా ఉద్యోగాల్లో ఈ పొలిటికల్ బాడీస్ లో కూడా రావాలి అని చెప్పి 42% ఫిక్స్ చేశారు. అట్లా కాదు, ప్రతి లోకల్ బాడీలో ఈ రాజకీయ వెనుకబాటుతనం ఏ క్యాస్ట్కు ఉంది, వాళ్ళకి సరైనటువంటి ప్రాతినిధ్యం ఉందా లేదా అని చెప్పి ఆ రిజర్వేషన్ ని ఫిక్స్ చేయాలి. ఇది నెంబర్ 1. మీరు చెప్తున్న దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేయించింది, ఓకే. దాని తర్వాత ఎంపిరికల్ డేటాను సరిగా అనలైజ్ చేయలేదు, రెండోది ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, contemporaneous rigorous empirical inquiry into the nature and implications of the backwardness qua local bodies అంటే pertaining to local bodies within the state, proportion of reservation required to be provisioned local body wise. ఇది వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. దీంట్లో చెప్పింది ఏంటంటే, అరే బాబు నువ్వు రాష్ట్రం మొత్తం 42%, రాష్ట్రం మొత్తం 35% ఇంప్లిమెంట్ చేస్తానని చెప్తే కుదరదు, లోకల్ బాడీ వైజ్ ప్రపోర్షన్ ఆఫ్ రిజర్వేషన్ ని చెయ్యాలి. అర్థమైందిగా ఇప్పుడు మీకు. ఒక లోకల్ బాడీ, ఇప్పుడు మనకి రాష్ట్రంలో 1,12,000 వార్డులు ఉన్నాయి, 12,000 చిల్లర పంచాయతీలు ఉన్నాయి, 5,700 చిల్లర ఎంపీటీసీలు ఉన్నాయి, 580 ఎన్నో జెడ్పీటీసీలు ఉన్నాయి. ప్రతి జెడ్పీటీసీకి అక్కడున్నటువంటి లోకల్ పాపులేషన్, అక్కడ ఉన్నటువంటి రాజకీయ వెనుకబాటుతనాన్ని కన్సిడర్ చేసి దాని ప్రకారము నువ్వు బీసీలకు ఇంత పర్సెంటేజు 50% దాటకూడదు అని అన్నాడు. ఇప్పుడు ఒక ఏరియాలో 5% ఎస్సీలు ఉండొచ్చు, 3% ఎస్టీలు ఉండొచ్చు. 5, 3, 8 ఎంత అన్నా 8. ఇప్పుడు తమిళనాడు అదే పరిస్థితి కదా, 1% ఎస్టీలకు ఉంటుంది. అవును, 1% ఉంటుంది. అవును, 50% ఈ బీసీలకు ఉంటుంది, 18% ఏమో ఎస్సీలకు ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ గా లోకల్ బాడీ వైజ్ నువ్వు రిజర్వేషన్ ని, ప్రపోర్షన్ ఆఫ్ రిజర్వేషన్ ని డిసైడ్ చేయాలి అని అంటే 42% నేను స్టేట్ మొత్తం డిసైడ్ చేస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇది కోర్టుకి అగైనెస్టా కాదా? ఇప్పుడు అర్థమైందిగా మీకు. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ బీసీలకు న్యాయం చెయ్యాలి అని అంటే ముందున్నటువంటి మనకి ఏంటి ముందున్నటువంటి దారి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ బాడీ వైజ్ రిజర్వేషన్ ని, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్, రాజకీయ వెనుకబాటుతనాన్ని అంచనా వేస్తూ, ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే అన్న, మధ్యప్రదేశ్లో ఇట్లనే ఈ లోకల్ బాడీస్ గురించి చెప్పట్లే, విద్యా ఉద్యోగాల్లో కూడా
అక్కడ 63% అంటే 27% ఓబీసీకి పెంచడానికి, అంటే 14 ఉంది ప్రజెంట్, 14ని 27 చేయడానికి వాళ్ళు ఏం చేశారు తెలుసా, వీళ్ళ స్థితిగతులన్నింటినీ కూడా వాళ్ళు కూడా కలెక్ట్ చేసి ఒక కమిషన్ ద్వారా ఈ డేటాని అనాలిసిస్ చేయడానికి అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని ఒక యూనివర్సిటీకి అప్పచెప్పారు. మరి మన దగ్గర తెలంగాణలో ఆ పని చేయకుండా ఒక ఏకసభ్య కమిషన్ ఇంత పెద్ద రాజకీయ వెనుకబాటుతనం లోకల్ బాడీ వైజ్ చేసి దాని ప్రకారం నువ్వు తీసుకురావాలి అని అంటే ఒక మనిషితో అవుతుందా? అది చేయకపోతే ఇది కోర్టుకి అగైనెస్టేగా. అవును, గతంలో అనంతరామన్ కమిషన్ కూడా చెప్తుంది దాదాపు బీసీలలో 70 కులాలు 130 కులాలు 70 కులాలు కనీసం వార్డ్ మెంబర్ కూడా అనంతరామన్ కమిషన్ అప్పట్లో చెప్తారు. 1970s 80s లో 1972. అవునవును. ఇప్పుడు ఈ రిజర్వేషన్ లైన్ ఎందుకు పెట్టారు? టు బ్రింగ్ ది ఇంక్లూజివ్నెస్, అంటే అందరికీ ప్రాతినిధ్యం రావడం కోసమే ఈ రిజర్వేషన్. నువ్వు మొత్తం స్టేట్ మొత్తం 42% అని చెప్పి అందులో ఓన్లీ మున్నూరు కాపే లేకపోతే పద్మశాలు లేకపోతే గౌడు వాళ్ళే యూజ్ చేసుకుంటున్నారు అనుకో. ఇక మిగతా ప్రధానంగా చర్చ కూడా ఈ మూమెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పు ఏంది అనేది చాలా స్పష్టంగా, అంటే మన జనరల్ గా ప్రధానికి కూడా రిఫరెన్స్ ఏంది, తమిళనాడు రిజర్వేషన్ యాక్ట్ రిఫరెన్స్, 1994 యాక్ట్ కూడా రిఫరెన్స్. అందులో 69% ఇచ్చింది కదా, లేదా అందరికి అన్ని రాష్ట్రాలు ఇవ్వచ్చని అనుకుంటారు. కానీ అక్కడ చాలా స్పష్టంగా బీసీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 30%, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు 20%, తర్వాత మీరు అన్న ఎస్సీలకు 18%, ఎస్టీలకు అన్నారు. సో ఆ రిఫరెన్స్ గా ఎందుకు తీసుకోలేకపోయింది అంటే ఈ ప్రభుత్వం అనేది ఒక పెద్ద ప్రశ్న అన్న. ఇప్పుడు తమిళనాడు అనేది సపరేట్ అన్న. తమిళనాడులో 69% ఇచ్చారు అని అంటే 1994లో జయలలిత గవర్నమెంట్, అప్పుడు ఈ జయలలిత గవర్నమెంట్ ఏఐడిఎంకేతో పాటు డిఎంకే మిగతా అన్ని పార్టీలు ఒక స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు బిల్లు పాస్ చేసి ఆర్టికల్ 31C కింద గవర్నమెంట్ కు పంపించి వాళ్ళ గవర్నమెంట్ మీద విపరీతమైన ప్రెషర్ అప్లై చేశారు. చాలా భారీ ఉద్యమం జరిగింది తమిళనాడులో. జరిగినప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి రాష్ట్రపతి పివి నరసింహారావు కలిసి 9th షెడ్యూల్లో ఇన్సర్ట్ చేశారన్న. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు భారతదేశంలో 50% దాటిన రాష్ట్రాలు కేవలం తమిళనాడు ఒక్కటే అని. చాలా తప్పు, చాలా మంది తెలియదు ఈ విషయం. తమిళనాడులో 69%, 58% ఛత్తీస్గఢ్ లో ఉందన్న. 50% 2012 నుంచి ఇప్పటిదాకా నడుస్తుంది. కోర్టులో కేసు నడుస్తూ ఉండొచ్చు, కానీ దాంట్లో మీకు అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ 2000లో ఛత్తీస్గఢ్ ఫామ్ అయిందన్న. 2012లో 20% ఉన్న షెడ్యూల్డ్ ఎస్టీస్ ని 32% చేసి ఎస్సీలని 16 నుంచి 12కి తీసుకొచ్చి బీసీలని మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా 14% అలాగే ఉంచితే 58% అయింది రిజర్వేషన్ లో. 58% అయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ హైకోర్టు అడ్డంగా కొట్టేసింది, ఎందుకంటే ఇది ఇందిరా సహాని కేసుకి అగైనెస్ట్. కానీ సుప్రీం కోర్టుకి వెళ్ళింది. అభిషేక్ మను సింఘ్వి, హరీష్ సాల్వే ఇట్లా పెద్ద పెద్ద లాయర్లను పెట్టించింది. అంటే సిన్సియారిటీ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి అద్భుతాలు జరుగుతాయి. అక్కడ ఛత్తీస్గఢ్ వాళ్ళు వెళ్ళి వాదిస్తే ఆ జడ్జిలు సుప్రీం కోర్టు ఏం చేసింది అని అంటే, హైకోర్టు కొట్టేసింది కదా ఛత్తీస్గఢ్ హైకోర్టు, దానికి స్టే ఇచ్చింది అన్న. స్టే కూడా ఇచ్చింది అంటే అర్థం ఏంటి, నువ్వు కంటిన్యూ చేసుకో మా జడ్జిమెంట్ వచ్చేంత వరకు. ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది. 58% ఛత్తీస్గఢ్ లో నడుస్తుంది. మహారాష్ట్రలో 52% ఉంది. అంటే 50 పైన 2% కాబట్టి పెద్దగా ఎవడు ఛాలెంజ్ చేయలేదు. 52% నడుస్తుంది. తర్వాత మన తెలంగాణలో 54% ఉంది రిజర్వేషన్. అవునా కదా? 6% ఉండేది, ఇప్పుడు 10% చేశారు కదా ఎస్టీలకి కేసీఆర్ గవర్నమెంట్. 54% ఉంది. అంటే 4 స్టేట్స్ లో నేను చెప్పినట్లుగా తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, తర్వాత 5వ స్టేట్ కూడా ఉంది. ఇది కూడా చాలా మందికి తెలియదు. మధ్యప్రదేశ్ లో ఈ రోజు 63%, 63% రిజర్వేషన్ అమలు అవుతుంది. 2019లో వాళ్ళు ఒక బిల్లు పాస్ చేశారు. బిల్లు పాస్ చేస్తే ఈ వీళ్ళు ఏదైతే మన హైకోర్టు ఉంటుందో మధ్యప్రదేశ్ హైకోర్టు అదేం చేసింది అని అంటే బీసీలకు అక్కడ కూడా 14 నుంచి 27% పెంచారన్న. 27% పెంచితే హైకోర్టు ఏం చేసింది అని అంటే మెడికల్ అడ్మిషన్స్ లో స్టే ఇచ్చింది. అంటే మిగతా వాటికి ఇవ్వలే, ఓన్లీ మెడికల్ అడ్మిషన్స్ లో స్టే ఇచ్చింది. ఆ తర్వాత ఎవడైనా
కోర్టుకి వెళ్తే టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగిందన్న, టీచర్స్ రిక్రూట్మెంట్ లో ఎవడో కోర్టుకి వెళ్ళాడు, టీచర్స్ రిక్రూట్మెంట్ లో స్టే ఇచ్చింది. బట్ ఇట్లా 2-3 ఫీల్డ్స్ తప్ప మిగతా వాటిల్లో అంతా కూడా 63% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు అది సుప్రీం కోర్టులో ఉంది. సుప్రీం కోర్టులో దాన్ని నిలుపుకోవడం కోసం ఎంత తాతాలాడిపోతున్నారంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్, అక్కడ ఉన్నది ఎవరన్నా యాదవ్, మోహన్ యాదవ్ చీఫ్ మినిస్టర్, అంతకు మునుపు శివరాజ్ సింగ్ చౌహాన్, ఇద్దరు బీసీలే. మొన్న మోహన్ యాదవ్ అఖిలపక్ష సమావేశాన్ని పెడితే జస్ట్ 3-4 నెలలు అవుతుంది నాకు తెలిసినంత వరకు. పిసిసి ప్రెసిడెంట్ పోయాడు కాంగ్రెస్ నుంచి, పిసిసి ప్రెసిడెంట్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పోయాడు చీఫ్ మినిస్టర్ దగ్గరికి. అన్ని పార్టీలు, బిఎస్పి అన్ని పార్టీలు కలిసి వెళ్ళాయి అనమాట. కలిసి వెళ్ళి వాళ్ళు యునానిమస్ గా దీని మీద ఫైట్ చేయాలి అని చెప్పి ఆ డేటానంతా కలెక్ట్ చేసి అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ కి అప్పచెప్పి ఆ డేటాని మొత్తం అనాలిసిస్ చేస్తున్నారు. బీసీలు ఏ రంగాల్లో ఎట్లా వెనుకబడి ఉన్నారు, వాళ్ళు ఎంత ప్రాతినిధ్యం లేదు అనేటువంటి డేటాని సుప్రీంకోర్టు మీరు రండి రండి అని చెప్పి పిలుస్తోంది. కానీ వాళ్ళు టైం కోపం కూడా చూపించింది సుప్రీంకోర్టు, మీరేంటి రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని అంటే అందరూ కలిసి ఆ డేటాని ఒక యూనివర్సిటీకి అప్పచెప్పి ఆ డేటానంతా అనాలిసిస్ చేసి సుప్రీంకోర్టు ముందర పెట్టాలి, సో దట్ 50% రిజర్వేషన్ని మనం దాటించుకోవాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే రకమైనటువంటి సిన్సియారిటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అయితే సిన్సియర్గా ఈ సోషియో పొలిటికల్ డేటాని కలెక్ట్ చేసిందో, అదేవిధంగా మిగతా అపోజిషన్ పార్టీస్ అయినటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కలిసి వచ్చి తీసుకెళ్తే దీన్ని ముందుకు తీసుకెళ్లి కోర్టు ముందు బలంగా వాదించి సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు బలంగా తీసుకెళ్ళి, స్టేట్ గవర్నమెంట్ దగ్గర డేటా ఉందని వాళ్ళు చెప్తున్నారు. జనరల్ గా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ట్రిపుల్ టెస్ట్ డేటా. సో ట్రిపుల్ టెస్ట్ డేటాలో భాగంగా మీరు అన్న ఏదైతే యూనివర్సిటీకి డేటా ఇచ్చని చెప్పి అన్నారో, దీనిలో కూడా ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ సంబంధించిన ఎంపిరికల్ డేటా ఏదైతుందో దానిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించవచ్చు, అభ్యంతరాలు స్వీకరించాలి, దాన్ని ప్లస్ ఇంప్లిమెంట్ కూడా చేయాలి, సహేతుకం అయితే ఇంప్లిమెంట్ కూడా చేయాలి. సో ఈ రకమైనటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. పెట్టకపోవడం వల్ల దానికి అభ్యంతరాలను స్వీకరించలేకపోతే, అభ్యంతరం రాలేదు, స్వీకరించలేదు, దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయలేదు. సో ప్రధానంగా ఈ ప్రాబ్లం అనేది మెయిన్ గా బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి తప్పని అంటున్నారు. దీనిలో మీ సమాధానం? ఇది మీరు అన్నట్లుగా ఈ రోడ్ మ్యాప్ కరెక్ట్ గా ఫాలో అవ్వలేదన్న. ఇప్పుడు ఇందులో ఒకటి, మీరు ట్రిపుల్ టెస్ట్ చేశారు కానీ ఇప్పుడు లోకల్ బాడీ వైజ్ 42% అని చెప్పి ఫ్లాట్ గా పెట్టకూడదు. నంబర్ 1. లోకల్ బాడీ వైజ్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ని అసెస్ చేయాలి. లోకల్ బాడీ స్పెసిఫిక్ గా 30% అయితే 35, 42 అయితే 42, 45 అయితే 45 అట్లా పెట్టాలి. ఇది చేయలేదు. ఇది కాకుండా ఇంకొక తప్పు ఏం చేశారు, జీవో రిలీజ్ చేశారు కదన్నా. జీవో ఎట్లా రిలీజ్ చేస్తారు, అక్కడ గవర్నర్ సంతకం కాకుండా దానికి ఏం చేయాలి అన్నట్టు ఇప్పుడు ఆర్డినెన్స్ రిలీజ్ చేశారన్న. ఇది మంచి తరుణం. ఇది ఆర్డినెన్స్ రిలీజ్ ఇచ్చారు కదా, గవర్నర్ కి సంతకం పెట్టలేదు కదా. ఇప్పుడు ఆర్డినెన్స్ అనేది పంచాయతీరాజ్ యాక్ట్ ని సవరిస్తూ చేసినటువంటి ఆర్డినెన్స్. అంతకు మునుపు పంపించిన 2 బిల్స్ కూడా ఆర్టికల్ 31C కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం కావాల్సినటువంటి పద్ధతిలో పంపించారు. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన ఇష్యూ 50% దాటుతోంది అనేటువంటి ఉద్దేశం. దాన్ని వదిలేయండి, ఆ బిల్స్ వదిలేయండి. ఆర్డినెన్స్ అనేది పంచాయతీరాజ్ చట్టానికి సవరణ, 42% ఇంక్లూడ్ చేస్తూ. సో దాన్ని డీమ్డ్ టు బి అప్రూవ్డ్ అని ఎప్పుడైతే 3 నెలలు గవర్నర్ సంతకం పెడితే అది రాష్ట్రపతికి పోనవసరం లే. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటి అని అంటే, తెలంగాణ గవర్నమెంట్ ఈ రిజర్వేషన్ ని 42%, అంటే ఒక చోట 30 కావచ్చు, ఒక 45 కావచ్చు, ఎట్లయినా కావచ్చు, దాన్ని నిలుపుకోవాలంటే నేను సూచించేటువంటి పరిష్కారం అన్న, ఒకటి లోకల్ బాడీ వైజ్ డెమోగ్రాఫిక్స్ ని కలెక్ట్ చేసి వాళ్ళకి ఏ లోకల్ బాడీకి ఆ లోకల్ బాడీ ఫిక్స్ చేయాలి రిజర్వేషన్. ఇది నంబర్ 1. నంబర్ 2, ఒక ఆర్డినెన్స్ను కానీ బిల్లును కానీ తయారు చేసి ఈ అనాలిసిస్ చేసి, మన దగ్గర కూడా అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, జేఎన్టీయూ ఉంది, వాళ్ళకి అప్పచెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి లోకల్ బాడీకి బీసీలకు ఎంత పర్సెంటేజ్ రావాలో అంత పర్సెంటేజ్ని ఫిక్స్ చేసి 50% దాటనివ్వండి, 50% లోపే చేయాలి. ఇది మొత్తం కూడా సుప్రీంకోర్టు చెప్పింది. లోకల్ బాడీ వైజ్ చేసినా అల్టిమేట్ గా 50% దాటకూడదని చెప్పింది కదా. కానీ 50% దాటేటట్లుగా చేయండి. మీరు బీసీలకి న్యాయం చేయాలనుకుంటున్నారు కదా, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో నేను నెక్స్ట్ చెప్తా. సో ఈ విధంగా చేసిన తర్వాత ఒక బిల్లును మళ్ళీ పంపించి, ఇదిగో పలానా చోట ఈ జూబ్లీ హిల్స్ లో ఈ రిజర్వేషను, తర్వాత మహబూబాద్ డిస్ట్రిక్ట్ లో, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో పలానా లోకల్ బాడీలో ఈ రిజర్వేషన్, ఇట్లా తయారు చేసి ఒక బిల్లు తయారు చేసి మీరు
గవర్నర్ కు పంపించండి, 3 నెలలు వెయిట్ చేయండి, ఆయన సంతకం పెడితే ఓకే, 50% దాటింటది ఖచ్చితంగా. సో సంతకం పెడితే ఓకే, సంతకం పెట్టకపోతే 3 నెలల తర్వాత డీమ్డ్ టు బి అప్రూవ్డ్ అని చెప్పి గెజెట్ పబ్లిష్ చేయండి. గెజెట్ పబ్లిష్ చేసే కంటే ముందు ఇంకొక పని కూడా చేయాలి మీరు చెప్పిన దాన్ని బట్టి. ఈ యూనివర్సిటీ ఇదంతా లోకల్ బాడీ వైజ్ మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. పబ్లిక్ డొమైన్ లో పెట్టి అభ్యంతరాలను స్వీకరించాలి. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత బిల్లును తయారు చేయాలి. బిల్లును కానీ ఆర్డినెన్స్ కానీ తయారు చేసి గవర్నర్ దగ్గర పంపించాలి. 3 నెలలు వెయిట్ చేయాలి. 3 నెలల్లో సంతకం పెట్టకపోతే దాన్ని డీమ్డ్ టు బి అప్రూవ్డ్ అని చెప్పి గెజెట్ ఇష్యూ చేయాలి. ఇష్యూ చేసి నువ్వు జీవోని రిలీజ్ చేయి. ఇది ఒక ఫేజ్ 1. దీంట్లో ఏంటి, 50% దాటింది కదా, దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలా? నెక్స్ట్ గెజెట్ చేసిన కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలా? ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉందన్నది, ప్రజలకు అందరికీ తెలియనటువంటి ఒక విషయం నేను చెప్తా. ఇప్పుడు ఏమని చెప్పింది హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ, పాత రిజర్వేషన్ల ప్రకారం అయితే మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోండి, కొత్తవి మాత్రం చల్లవు, ఎందుకంటే 50% దాటుతుంది కాబట్టి అని అన్నది కదన్నా. అయితే ఎవడైనా రెడ్డి జాగృతి లాంటి ఇంకొక దొడ్డి జాగృతి వాడు ఎవడైనా కోర్టుకు వెళ్ళాడు అనుకోండి, ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ 23% ఏదైతే ఉందో బీసీలకి అది కూడా కొట్టేస్తారు. 0% అవుతుంది బీసీలకి. ఎందుకు అని అంటే ఇప్పుడు 2018లో కేసీఆర్ గవర్నమెంట్ లో కదన్నా ఆ రిజర్వేషన్ పెట్టింది 23%. కానీ అప్పుడు పెట్టిన రిజర్వేషన్ ని ఎవడైనా ఛాలెంజ్ చేస్తే రెడ్డి జాగృతి లాంటి వాడు ఇప్పుడు కూడా అది కూడా నిలబడదు, 0 అయ్యి మొత్తం జనరల్ సీట్స్ లో కన్వర్ట్ చేసేస్తారు. మహారాష్ట్రలో అదే జరిగింది. మొత్తం బీసీకి 0 చేసి మీరు కండక్ట్ చేసుకోండి, జనరల్ కింద మార్చేసేయండి అవన్నీ కూడా అన్నారు. ఎందుకు అట్లా అన్నారంటే ఇదిగోండి ఇది రీజన్. కాంటెంపరేనియస్ రిగోరస్ ఎంపిరికల్. కాంటెంపరేనియస్ అంటే ఏంటి, ఎప్పుడు నువ్వు ఎలక్షన్స్ జరుగుతుంటే ఆ పీరియడ్ లో నువ్వు డేటా కలెక్ట్ చేయాలా. 2018లో కేసీఆర్ పెట్టాడు కాబట్టి నేను అదే రిజర్వేషన్ పెడతానంటే కుదరదు. చాలా క్లియర్ గా కాంటెంపరేనియస్ ప్లస్ నువ్వు మొత్తం స్టేట్ మొత్తం 23% కేసీఆర్ గవర్నమెంట్ పెట్టింది కదా, స్టేట్ మొత్తం నేను 23% పెడతానంటే కూడా కుదరదు. క్వాప్ లోకల్ బాడీ వైజ్ అంటే ఈచ్ లోకల్ బాడీలో ఎంత పర్సెంటేజ్ ఉండాలో నీ స్టడీ ద్వారా, ఎంపిరికల్ స్టడీ ద్వారా ఫిక్స్ చేయాలి. సో హైకోర్టు సుప్రీంకోర్టు నువ్వు పాత వాటి ప్రకారం పొమ్మని చెప్పింది, అంతవరకు బానే ఉంది. దాన్ని కూడా ఎవడైనా ఛాలెంజ్ చేస్తే 100కు 100% బీసీకి 1% రిజర్వేషన్ కూడా రాదు. మీరు రాసి పెట్టుకోండి. చెయ్యకపోతే ఓకే, చేయకుండా ఎందుకుంటారు? ఎవడొకడు చేస్తాడు కదా, చేసినప్పుడు అడ్డంగా కొట్టేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ అగైన్స్ట్ ది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ బోత్ ఇన్ కృష్ణమూర్తి కేస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ వికాస్ కిషన్ రావు గవాలి కేసులో కూడా అది క్లియర్ గా ఉంది. సో మన పాత రిజర్వేషన్లు కూడా నిలబడవు ఇఫ్ ఎనీబడి మేక్ ఏ పిటిషన్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్. ఇది క్లియర్. ఓకే అన్న, సరే. ఇప్పటిదాకా మనం ఏం చేసాం, నిలబడాలి అని అంటే రిజర్వేషన్ లో ఒక యూనివర్సిటీకి అప్పచెప్పాలా, దాన్ని పబ్లిష్ చేయాలా, పబ్లిక్ డొమైన్ లో పెట్టాలా, అభ్యంతరాలు స్వీకరించాలా, స్వీకరించిన తర్వాత ఒక బిల్లు తయారు చేయాలా, ఆ బిల్లుని గవర్నర్ దగ్గర పంపించాలా. గవర్నర్ 50% దాటింది కొన్ని లోకల్ బాడీస్ లో కాబట్టి నేను చెయ్యను అంటాడు. 3 నెలలు వెయిట్ చేసి డీమ్డ్ టు బి అప్రూవ్డ్ అని గెజిట్ పబ్లిష్ చేయాలా. పబ్లిష్ చేసిన తర్వాత జియో రిలీజ్ చేయాలా. జియో రిలీజ్ చేసి నేను ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాను, ఇదిగో ఇక్కడ మన ఖమ్మం డిస్ట్రిక్ట్ లో నేను 70% ఎస్టీలకు రిజర్వేషన్ చేశాను, లేకపోతే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో బీసీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను 75% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాను, 50% దాటిపోయి ఉంటుంది. ఆ మాట అంటూనే వెంటనే పరిగెత్తుకుంటూ పోతారు రెడ్డి జాగృతులు లాంటి వాళ్ళు. హైకోర్టులో కేసేస్తారు. ఈ జీవో అన్యాయం సార్, 50% దాటిపోయింది సార్ అంటారు. దాన్ని మనం 100% అవుతుందని నేను చెప్పను, కానీ దాన్ని మనం ఎఫెక్టివ్ గా మంచి లాయర్లను పెట్టి ఎఫెక్టివ్ గా కౌంటర్ వాదనలు వినిపిస్తే ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఎలా ఉంది అనేది నేను ఇప్పుడు చెప్తా. ఒకసారి ఇది క్లోజ్ చేయండి. ఎంఆర్ బాలాజీ కేసులో 50% దాటకూడదు అన్నాడు, క్లియర్ గా అన్నాడు. ఇది చూడన్నా, స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్. ఇది 7 జడ్జిలు బెంచ్ 1976లో వచ్చింది. 1976లో లంబాడాలని ఎస్టీల్లో ఎప్పుడు కలిపారో అప్పుడు ఈ జడ్జిమెంట్ కూడా వచ్చింది, ఎన్ఎం థామస్. దీంట్లో చూడండి చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. మన అభిషేక్ మను సింఘ్వి ఇవన్నీ ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు, కానీ ఈ జడ్జిమెంట్ లో పాయింట్లను యూజ్ చేసి మనం కోర్టుని కన్విన్స్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఏమని రాశారు చూడండి, 7 జడ్జిల బెంచ్. ఇప్పుడు ఈ జనహిత అభియాన్ ఏదైతే ఈడబ్ల్యూఎస్
రిజర్వేషన్ మీద కానీ మరాఠా జడ్జిమెంట్ ఏదైతే కొట్టేసిందో మరాఠాలకి 16% రిజర్వేషన్ ని, అది కూడా 5 జడ్జిలు పెంచే. ఎంఆర్ బాలాజీ కూడా 5 జడ్జిలు పెంచే. ఇది 7 జడ్జిలు పెంచు. 7 జడ్జిల బెంచ్లో ఏమనన్నారు? ఈక్వాలిటీ ఈజ్ నాట్ మియర్లీ ఏ మ్యాటర్ ఆఫ్ మ్యాథమెటికల్ ఈక్వాలిటీ బట్ ఆఫ్ ఫెయిర్ అండ్ జస్ట్ రిప్రజెంటేషన్. అరే బాబు, ఈ సమానత్వం అనేది ఏదో లెక్కల ప్రకారం 50 ఉండాలి, 40% ఉండాలి, 60% ఉండాలి, శాతం తోటి లెక్కల ప్రకారం ఉండదు ఈ రిప్రజెంటేషన్ అనేది, ఈ సమానత్వం అనేది. ఇది రిప్రజెంటేషన్ కు సంబంధించింది, ఎవడికి వాడికి ఫెయిర్ రిప్రజెంటేషన్ ఉండేటట్లుగా ఉండాల్సింది అని చెప్పింది. ఇది మనం కోర్టుకు చెప్పొచ్చుగా, 7 జడ్జిలు పెంచి చెప్పారండి అని చెప్పి. తర్వాత అభిషేక్ మను సింగ్ ఇంకో ఇది కూడా చెప్పొచ్చు. ఏమనన్నారు? What should be a suitable reservation within permissible limits will depend upon the facts and circumstances of each case, and no hard and fast rule can be laid down, nor can this matter to be reduced to a mathematical formula. అంటే it so has to be adhered to in all cases. అంటే అర్థం ఏంటంటే ఇది రిజర్వేషన్ ఏది సూటబుల్, ఏది కరెక్ట్ రిజర్వేషన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్స్ ఆఫ్ ఈచ్ కేసు. ప్రతి ఒక్కొక్క కేసు డిఫరెంట్ గా ఉంటుంది. ఆ కేసులో ఏవి నిజాలు, ఏవి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాటిని చూసి నువ్వు ఏది ఎంత రిజర్వేషన్ పెట్టాలి అనేది చెప్పాలి తప్ప హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ 50% ఉండాలి, 40% ఉండాలండి. నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కెన్ బి లేడ్ డౌన్. ఆర్ లేదంటే దీన్ని ఒక మ్యాథమెటికల్ ఫార్ములాకి నువ్వు దాన్ని కుదించకూడదు. లెక్కలు బట్టి 40, 50, 60 మ్యాథమెటికల్ ఫార్ములాకి కుదించకూడదు. డిసైడెడ్ కేసెస్ ఆఫ్ దిస్ కోర్ట్ హ్యావ్ నో డౌట్ లేడ్ డౌన్ దట్ ద పర్సెంటేజ్ రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50%. యాజ్ ఐ రీడ్, చాలా ఇంపార్టెంట్ ఇది, యాజ్ ఐ రీడ్ ద అథారిటీస్ దిస్ ఈస్ హవెవర్ ఏ రూల్ ఆఫ్ కాషన్ అండ్ డస్ నాట్ ఎగ్జాస్ట్ ఆల్ కేటగిరీస్. మా నో డౌట్, సందేహం లేకుండా మా కోర్టులన్నీ 50% దాటకూడదు అని చెప్పాయి, కాదంటం లేదు మేము. కానీ మేము ఆ అథారిటీస్ యొక్క ఇంటెన్షన్ ని చూస్తే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఇది రూల్ ఆఫ్ కాషన్, ఒక హెచ్చరిక లాంటిది. అరే మీరు ఎక్కువ పెట్టకూడదు అని చెప్పి హెచ్చరికే తప్ప, అండ్ డస్ నాట్ ఎగ్జాస్ట్ ఆల్ కేటగిరీస్. మీకు దారులన్నీ మూసుకుపోయేటట్లుగా 50% ఉంచాలి అని వాళ్ళ ఇంటెన్షన్ కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రతి కేసు యొక్క పరిస్థితుల్ని, వాటి యొక్క నిజానిజాలని పరిశీలించిన తర్వాతనే ఎంత రిజర్వేషన్ పెట్టాలి, సూటబుల్ రిజర్వేషన్ అనేది ఎంత అనేది డిసైడ్ చేయాలి అని ఎన్ఎం థామస్ కేసు 7 జడ్జిల బెంచ్లో చెప్పాలి. ఇది చెప్తే అభిషేక్ మను సింఘ్వి గారు కొంత ఛాన్స్ ఉంటుందా ఉండదన్న, నేను ఇంత మునుపు చెప్పిన ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి చెప్పాలి. తర్వాత ఇది కూడా చూడండి, ఇంకొక మాట కూడా అన్నాడు ఇక్కడ. ఫజల్ ఆలీ అనేటువంటి ముస్లిం జడ్జి, ఆయన సపోజ్ ఫర్, ఇది చాలా చాలా ఇది చూడండి అన్న, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చెప్పాల్సింది కోర్టులకి. సపోజ్ ఫర్ ఇన్స్టెంట్ ఏ స్టేట్ హ్యాస్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఒక రాష్ట్రంలో ఎక్కువ శాతం బీసీలు ఉన్నారనుకోండి, ఉంటే, అండ్ ది పాపులేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈజ్ మోర్ దాన్ 80% ఆఫ్ ది టోటల్ పాపులేషన్ అండ్ ద స్టేట్ రిజర్వ్స్ 80% ఆఫ్ ద జాబ్స్ ఫర్ దెమ్. ఆ ఎక్కువ పాపులేషన్ బీసీలు అయ్యుండి, ఆ బీసీలు 80% కంటే ఎక్కువ జనాభా ఉంటే ఆ స్టేట్లో, అందుకని 80% కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి 80% జాబ్స్లో రిజర్వేషన్ కానీ స్టేట్ పెడితే, can it be said that the percentage of reservation is bad and violates Article 16(1)? అలాంటప్పుడు మనం చెప్పచ్చా ఆర్టికల్ 16(1) ప్రకారం ఇది వ్యతిరేకము, ఇట్లా 80% రిజర్వేషన్ పెట్టకూడదు అని చెప్పి మనం చెప్పచ్చా అని ఆయన క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ అడిగి ఆన్సర్ ఏమని చెప్పాడు? ద ఆన్సర్ మస్ట్ నెసరీలీ బి ఇన్ ద నెగటివ్. అంటే అట్లా చెప్పడానికి లేదు, 80% నువ్వు పెట్టుకోవచ్చు, 80% కంటే ఎక్కువ బీసీలు ఉండి వాళ్ళు చాలా వెనుకబడి కానీ ఉంటే ఆ రాష్ట్రంలో 80% జాబ్స్ లో రిజర్వేషన్ పెట్టుకోవచ్చు. ఇది జాబ్స్ కనే కావచ్చు, నేను కాదంటంలే, కానీ 50% అనేది జాబ్స్ అయినా ఏదైనా సరే అదొక రూల్ ఆఫ్ కాషన్ తప్ప ఇదేమి ఒక మ్యాథమెటికల్ ఫార్ములా కాదు అని వీళ్ళు చెప్పారు. సో దీన్ని మనం ఛాలెంజ్ సుప్రీం కోర్టులో కానీ హైకోర్టులో కానీ జడ్జిలు చెప్పదే, న్యాయవాదులు చెప్పాల్సినటువంటి కేసులాస్ ఇవి చెప్పాలి. ఇంకా చూడండి అన్న, ఇది జనహిత అభియాన్ అంటే ఈడబ్ల్యూఎస్ మీద మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. ఇవన్నీ మనం కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తే కోర్టుకి స్టే ఇవ్వకపోతే చాలు కదన్నా. మన సుప్రీం కోర్టులో డిసైడ్ అయ్యేప్పటికి 5 ఏళ్ళు దాటుతుంది. ఈ 5 ఏళ్లలో ఇది ఎలాగో ఎలక్షన్ అయితే అయిపోతుంది, వాళ్ళ టర్మ్ అయిపోతుంది. సో దీన్ని కన్విన్స్ చేయడానికి ఇవన్నీ పాయింట్లు ఉన్నాయి మనకి. చూడండి, ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో జడ్జిమెంట్, ఇది 5 జడ్జిల జడ్జిమెంట్. వాళ్ళు ఏమన్నారు చూడండి, వాళ్ళు కూడా ఎన్ఎం థామస్ గురించి రాశారు. రాసి
ది కేరళ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ లో ఇది ఇక్కడ చూడండి, యాజ్ టు వాట్ వుడ్ బి ఏ సూటబుల్ రిజర్వేషన్ విత్ ఇన్ పర్మిసిబుల్ లిమిట్స్ విల్ డిపెండ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. వాళ్ళు కూడా ఇదే చెప్పారు. సో ప్రతిసారి మీరు 50% రిజర్వేషన్ అనేది ఇట్ ఈస్ ఎ రూల్ ఆఫ్ కాషన్, అంతే తప్ప రూల్ ఆఫ్ కాషన్ అంతే తప్ప ఇట్ డస్ నాట్ ఎగ్జాస్ట్ ఆల్ కేటగిరీస్ అని చెప్పారు. అదే విధంగా నెక్స్ట్ ఇంకో పేరాలో ఏమని చెప్పారు చూడండి, ఇంకో పేరాలో ఏమని రాశారంటే, ఇదిగో చిన్నప్పరెడ్డి అనేటోడు అఖిల్ భారతీయ శోషిత్ కర్మచారి సంఘ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఈ జస్టిస్ చిన్నప్పరెడ్డి అనే అతను ఏం చెప్పాడు, ఈ జడ్జిమెంట్ లో ఈ జడ్జిమెంట్ గురించి చెప్పారనమాట. జస్టిస్ చిన్నప్పరెడ్డి అనేటువంటి అతను ఏమని చెప్పాడంటే, దేర్ ఈస్ నో ఫిక్స్డ్ సీలింగ్ టు రిజర్వేషన్ ఆర్ preferential treatment in favor of the scheduled castes and scheduled tribes, though generally reservation may not be far in excess of 50%. There is no rigidity about the 50% rule, which is only a convenient guideline. 50% అనేది ఒక రిజిడ్ రూల్ కాదు, ఒక ఇది ఓన్లీ ఒక కన్వీనియంట్ గైడ్ లైన్. ఏదో మనం అనుకున్నట్లుగా ఒక గైడ్ లైన్, ఇది ఒక గైడ్ లైన్, ఒక మ్యాప్, ఒక రోడ్ మ్యాప్. మీరు కానీ అట్లని మీరు దాన్నే పాటించాల్సినటువంటి అవసరం లేదు. సో దేర్ ఇస్ నో ఫిక్స్డ్ సీలింగ్ టు రిజర్వేషన్. రిజర్వేషన్ కి ఒక ఫిక్స్డ్ సీలింగ్, ఒక ఇంత మాత్రమే ఉండాలి అనేది సీలింగ్ లేదు అని చెప్పి ఈ జడ్జిమెంట్ లో సుప్రీం కోర్టే చెప్పింది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, పారాగ్రాఫ్ 94 లో అదే జడ్జిమెంట్ లో సీలింగ్ లిమిట్ దో హెల్డ్ అటాచ్డ్ టు ది కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్స్, అంటే రాజ్యాంగానికి సంబంధించినంత వరకు 50% అనేది అదొక అవసరం కోసం పెట్టిందే అయినా కూడా హ్యాస్ నాట్ బీన్ హెల్డ్ టు బి ఇన్ఫ్లెక్సిబుల్ అండ్ ఇన్వయలబుల్. ఇదేమి ఫ్లెక్సిబుల్ లేకుండా స్ట్రిక్ట్ గా దాని మీదే నిలబడాలి అని చెప్పి అట్లేం లేదు, ఫర్ ఆల్ టైమ్స్ టు కమ్. సో వచ్చే రాబోయే కాలంలో ఎప్పుడు కూడా 50% అని చెప్పి నువ్వేమి గట్టిగా పట్టుకొని కూర్చొని అవసరం లేదు అని చెప్పి 5 జడ్జిలు బెంచ్ చెప్పింది. ఇప్పుడు కృష్ణమూర్తి కేసు కూడా 5 జడ్జిలు బెంచే కదన్నా, మరి వాళ్ళేమో అట్లా చెప్పారు, వీళ్ళేమో ఇట్లా చెప్పారు. 7 జడ్జిల బెంచ్ లో ఎన్ఎం థామస్ ఏమో పెట్టుకోవచ్చు అని చెప్పాడు. తర్వాత 9 జడ్జిల బెంచ్ లో ఇందిరా సహాని కేసులో కూడా ఏమని చెప్పారు, నువ్వు 50% అనేది కంపల్సరీ ఉండాలా, 50% దాటాలి అని అంటే వాళ్ళు ఒక ఎగ్జంప్షన్ ఇచ్చారు ఇందిరా సహాని కేసులో. In order to bring the people living in far-flung areas to bring them into the national stream of main life, you can always exceed 50%, but extreme caution to be exercised. There shall be a special case to be made out అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే ఇందిరా సహాని జడ్జిమెంట్ లో 50% అనేది దాటకూడదు. ఒకవేళ దాటాలి అంటే ఎక్కడో జనావాసాలకు దూరంగా లేకపోతే చాలా ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్నెస్ ఉండి వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం కోసం మనము 50% దాటొచ్చు అని అన్నారు. అంటే అర్థం ఏంటి, 50% దాటాలి అని అంటే స్పెషల్ పరిస్థితులు, స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ ఉండాలి. అవి నువ్వు చూపిస్తే సరిపోతుంది కదా. అరే మా వాళ్ళు పొలిటికల్ గా ఇంత చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు, వాళ్ళకి రిప్రజెంటేషనే లేదు, ఇన్ని కులాలకు రిప్రజెంటేషనే లేదు, వాళ్ళు చాలా ఒక్కసారి కూడా వాళ్ళు వార్డు మెంబర్ కూడా కాలేదు. ఈ రకమైనటువంటి ప్రత్యేక పరిస్థితుల్ని నువ్వు ఆ డెడికేటెడ్ కమిషన్ ఒక యూనివర్సిటీకి అప్లై ఇవ్వడం ద్వారా ఆ డేటా అంతా చూపిస్తే మా ఇందిరా సహానిలో ఆ వెసులుబాటు ఉంది కదా, టు బ్రింగ్ ది పీపుల్ లివింగ్ ఇన్ ఫార్ ఫ్లంగ్ ఏరియాస్ ఇంటూ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ది నేషనల్ లైఫ్ పట్టుకురావడం కోసం నువ్వు ఆల్వేస్ పెంచుకోవచ్చు అని చెప్పాడు కదన్నా. అదే మాట ఇక్కడ చెప్పి ఇవన్నీ కూడా చెప్పి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చెప్పినవి కూడా చూడండి. ఇక్కడ అన్నాడు చూడు, పారా 627 లో ద 50% సీలింగ్, ఇది కూడా జనహిత అభియానే, ద 50 ఈడబ్ల్యూఎస్ వాళ్ళది, ద 50% సీలింగ్ లిమిట్ ఈజ్ నైదర్ సాక్రోసాక్ట్ నార్ ఇన్వయలబుల్. సాక్రోసాక్ట్ ఇదేమి ఫిక్స్డ్ రూల్ కాదు, రిజిడ్ గా. సాక్రోసాక్ట్ అంటే ఇదేమి రిజిడ్ ఫిక్స్డ్ రూల్ కాదు, ఇట్ ఈస్ ఏ రూల్ ఆఫ్ కాషన్. వాళ్ళు కూడా చెప్పారు ఇది ఓన్లీ కాషన్. అరే బాబు నువ్వు ఇది జాగ్రత్తగా దీన్ని దాటకుండా చూసుకొని ఒక కాషన్, ఏ గైడింగ్ ప్రిన్సిపల్ టు ప్రిజర్వ్ ఈక్వాలిటీని ప్రిజర్వ్ చేయడానికి గైడింగ్ ప్రిన్సిపల్ అని చెప్పారు. ఈ వికాస్ అంతేనా. సో నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇంకొకటి తీయండి మీకు, ఇంకొకటి కూడా చెప్తా. ఆర్టికల్స్ అని ఉంటుంది చూడండి, ఇది ఇక్కడ రిజర్వేషన్ ఆర్టికల్స్ చూడండి. దీంట్లో ఇంకో మాట మనం కోర్టుకి ఏం చెప్పాలి అని అంటే, ఈ 50% దాటిన తర్వాత కోర్టుకి ఏమని చెప్పాలి అని అంటే, ఇదేమో ఆర్టికల్ 16(1) అన్న, ఇదేమో ఆర్టికల్ 16(4). ఇదిగో చూడండి, ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ నాట్ అడిక్వేట్లీ రిప్రజెంటెడ్ ఇన్ ద సర్వీసెస్ అండర్ ద స్టేట్ అని. ఇది వదిలిపెట్టండి. ఆర్టికల్ 38, ఆర్టికల్ 46 తీయండి.
ఇక్కడ ఉందా దీంట్లో ఈ ఆర్టికల్ ని అంబేద్కర్ గారు పెట్టిన ఈ ఆర్టికల్ ని బట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. దీంట్లో మీకు రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్ బేస్డ్ ఆన్ ఎకనామిక్ సిచ్యుయేషన్ రిజర్వేషన్స్ ఇవ్వమని ఎక్కడా లేదు. అయితే ఆ నరేంద్ర మోడీ వాళ్ళ గవర్నమెంట్ చాలా తెలివిగా ఒక ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి ఒక పదాన్ని యూజ్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టింది. మీరు ఏ యాక్ట్ అయినా సరే ఏ బిల్ అయినా పెట్టేటప్పుడు ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ అని ఉంటాయి, వాటిని చదివితే. అదే విధంగా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టినప్పుడు రవిశంకర్ ప్రసాద్ గారు న్యాయశాఖ మంత్రి, ఆయన దాని మీద డిస్కస్ చేసేటప్పుడు డిబేట్లో, పార్లమెంట్ డిబేట్లో మేము ఆర్టికల్ 46 ప్రకారం మేము ఈ రిజర్వేషన్స్ ని తీసుకొచ్చాము, అదే విధంగా ఆర్టికల్ 38(1) ప్రకారం తీసుకొచ్చాము అని చెప్తారు. ఆర్టికల్ 38(1) ఏమని చెప్తాదంటే స్టేట్ షల్ ప్రమోట్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ అని అంటది. సో పీపుల్ యొక్క వెల్ఫేర్ ని ప్రమోట్ చేయమన్నది కాబట్టి మేము ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చాము అని ఒక మాట అన్నాడు. ఆర్టికల్ 46 ని బట్టి ఇంకొక దీని వల్ల కూడా తీసుకొని వచ్చాము అని అంటాడు. ఇది ఏమని చెప్తాదంటే ఈ ఆర్టికల్ ద స్టేట్ షల్ ప్రమోట్ విత్ కేర్, స్పెషల్ కేర్, చాలా కేర్ఫుల్ గా స్టేట్ ప్రమోట్ చేయాలి. ఎవరిని చేయాలా? ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. దీన్ని పట్టుకున్నాడు రవిశంకర్ ప్రసాద్, న్యాయశాఖ మంత్రి. వీకర్ సెక్షన్స్ అని ఉంది కదా, అంటే బలహీన వర్గాలు. బలహీన వర్గాల యొక్క ఏ ప్రయోజనాలను రక్షించాలా? ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, ఈ విద్యా సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలని రాష్ట్రం ఎప్పుడు, దేశం కానీ రాష్ట్రం కానీ కాపాడుతూ ఉండాలా బలహీన వర్గాలకు సంబంధించింది. కాబట్టి బలహీన వర్గాలంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కూడా బలహీన వర్గాలు. వాళ్ళ యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్ ని పరిరక్షించడం కోసం, వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ ని పరిరక్షించడం కోసం ఆర్టికల్ 46 ని యూజ్ చేసి మేము ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని తీసుకొస్తున్నాం అని చెప్పాడు. కానీ వాళ్ళు ఎంత తప్పుడు వాదన అంటే ఇక్కడతో ఆపేశారు వాళ్ళు. దీని తర్వాత చదవాల. దీని తర్వాత ఏంటంటే అండ్ ఇన్ పర్టికులర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, ఈ ఆర్టికల్ ఎవరికంటే వీకర్ సెక్షన్సే, పర్టికులర్ గా ఎవరికి? ఎస్సీ ఎస్టీస్ కి. అండ్ షల్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అని ఉంటుంది. అంటే సామాజిక అన్యాయం ఎవరికైనా జరిగినా, అదే విధంగా ఏదైనా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతున్నా వాళ్ళకి స్టేట్ ఈ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పింది. అంటే అగ్రవర్ణ పేదలకి ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుందా అన్న ఎక్కడైనా? అగ్రవర్ణ పేదలకి అదే విధంగా సోషల్ ఇంజస్టిస్ ఉంటుందా? సామాజికంగా అన్యాయం జరుగుతుందా వాళ్ళకి? మరి కానీ దీన్ని ఇక్కడ వరకు అడ్డం పెట్టుకొని వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొని ఇచ్చారు. సో దీన్ని చూపెట్టి మనం కూడా దీన్నే చూపెట్టాలి. ఇదిగో వీకర్ సెక్షన్స్, బీసీలు అంటే వీకర్ సెక్షన్స్, వాళ్ళకి సోషల్ ఇంజస్టిస్ అదే విధంగా ఎక్స్ప్లాయిటేషన్ ని అవాయిడ్ చేయడం కోసం మేము ఈ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, ఈ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఈజ్ కపుల్డ్ విత్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్. సో ఈ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ వల్ల వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా డెవలప్ కావట్లేదు కాబట్టి వాళ్ళకి తీసుకొచ్చాము అని చెప్పి ఇదొకటి హైకోర్టు ముందర, సుప్రీంకోర్టు ముందర మనం చెప్పాలి. ఇంకొక ఆర్టికల్ కూడా ఉందన్న, ఆర్టికల్ 38(2) అని ఉంటది. చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ అది. అంటే ఇవన్నీ కూడా ఆర్టికల్ 46 కానీ 38 కానీ ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు కావు. అయితే ఆర్టికల్ 38(2)లో ఏమని ఉంటదంటే ద స్టేట్ ఇన్ పర్టికులర్ షల్ ఆల్వేస్ మినిమైజ్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ అంటది. ఆదాయాల మధ్య అంతరం లేకుండా స్టేట్ ఎప్పుడు కూడా చూసుకుంటా ఉండాలి. మీరు అదాని అయిపోయి నేను రోడ్డు మీద ఉంటే కుదరదు. మన ఇద్దరి మధ్య ఆదాయాల్లో వ్యత్యాసం లేకుండా స్టేట్ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అండ్ షల్ ఎండీవర్ టు మినిమైజ్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ స్టేటస్, ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్. అంటే సౌకర్యాల్లోనూ, స్టేటస్లోనూ, అదే విధంగా అవకాశాల్లోనూ వాటి మధ్య వ్యత్యాసం లేకుండా గ్రూపుల మధ్య కానీ, ఇండివిజువల్స్ మధ్య కానీ, డిఫరెంట్ వృత్తులు చేసుకునే వాళ్ళ మధ్యలో కానీ, పీపుల్ లివింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ అండ్ ప్రొఫెసింగ్ డిఫరెంట్ ఒకేషన్స్ అంటారు. అంటే వృత్తులు, ఏ వృత్తులతో డిఫరెంట్ వృత్తులతోటి డిఫరెంట్ ప్లేసులతోటి నివసించే వాళ్ళ మధ్య ఈ అవకాశాల మధ్య తారతమ్యం లేకుండా, ఆదాయం మధ్య తారతమ్యం లేకుండా, స్టేటస్ మధ్య తారతమ్యం లేకుండా స్టేట్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి అని ఇది చెప్పాలి సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ. సో మేము ఈ రాజకీయ వ్యత్యాసాలు లేకుండా అందరినీ ఒక దీంట్లోకి తీసుకురావడానికి, అవకాశాలు, ఆపర్చునిటీస్ లో తేడాలు లేకుండా తీసుకురావడానికే ఈ ఆర్టికల్ 38(2) మేము తీసుకొచ్చాము ఈ చట్టాన్ని, 42% రిజర్వేషన్ తెలంగాణలో అని మనం కరెక్ట్
గా ప్రొజెక్ట్ చేస్తే ఖచ్చితంగా మనం విన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు ఆర్టికల్ 46ని చూసి తీసుకొచ్చారు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అన్నాను కదా, సరే ఆర్టికల్ 46ని బాగా యూజ్ చేసుకున్నారు. ఆర్టికల్ 38(1)ని స్టేట్ షాల్ ప్రమోట్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ వెల్ఫేర్ ని ఇంప్రూవ్ చేయడం కోసం తీసుకొచ్చామంటున్నారు. మరి ఆర్టికల్ 38(2)లో ఏముంది? ఇద్దరు వ్యక్తుల మధ్య గానీ ఇద్దరు సమూహాల మధ్య గానీ ఆదాయంలో అంతరాలను తగ్గిస్తూ ఉండాలని అన్నారు. మీరు డేటా తీసుకోండి, 2014లో అంబానీ నెట్వర్త్ వాళ్ళ సంపద ఎప్పుడు 2014లో $23.7 బిలియన్, 2025లో ఎంతో తెలుసా? $23.7 బిలియన్ ఉన్నటువంటి సంపద 106 110 బిలియన్ అయింది. అంటే 5 times పెరిగింది. ఇదే కదా మీరు అంటున్నారు. ఇదిగోండి కరెక్ట్ సార్. ముఖేష్ అంబానీ 2014లో ఆయన నెట్వర్క్ ఎంతన్నా? $23.6 బిలియన్. 2025కి వచ్చేటప్పటికి ఎంత అయింది? $105 బిలియన్ అయింది. ఓకే, నెక్స్ట్ అదే అదాని తీసుకోండి. గౌతమ్ అదాని 2014లో జస్ట్ $2.8 బిలియన్. ఆయన సంపద ఎంత అయింది 2025లో? $92 బిలియన్ అయింది. అంటే 30 సార్లు పెరిగిందా వీళ్ళిద్దరిది? నెక్స్ట్ ఇది అండి అన్న, ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఆకలి సూచిక. మన కేసీఆర్ గారు అంటుంటారు కదా, మన దేశం ఇంత ఘోరంగా ఉంది ఇంత ఘోరంగా ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 2014లో వదిలిపెట్టండి, 76 దేశాల్లోనే ర్యాంకింగ్ తీశారు, 55 ఉంది. ఇక్కడ నుంచి చూడండి అన్న, 2015 నుంచి 2025 వరకు మోర్ ఆర్ లెస్ సేమ్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ లోనే ర్యాంకింగ్ వచ్చింది. 118 దేశాల్లో మన ర్యాంక్ ఎంత ఉందన్న? 97. 119లో 100, 119లో 103, 117లో 102, 116లో 101, 121లో 107, 123లో 102. మరి 2014లో అంబానీ సంపద 5 సార్లు పెరిగి అదానీ సంపద 30 సార్లు పెరిగితే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో కూడా మనం ఇంప్రూవ్ అవ్వాలిగా. ఈ 102, 103, 107 ఎక్కడే తిరుగుతోంది మనది. అంటే మనం ఆర్టికల్ 38(2) ప్రకారం పాలన సాగించినట్లా. సో ఇది వాస్తవం. కాబట్టి మేము 5th లార్జెస్ట్ ఎకానమీ, ఇప్పుడు త్వరలో 2030 కల్లా మేము 3rd లార్జెస్ట్ ఎకానమీ. అంటే మీరు 1000 కోట్లు సంపాదిస్తారన్నా, నేను 10 రూపాయలు సంపాదిస్తాను. ఏం మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుందాం, తలసరి ఆదాయం 1000 కోట్లు ప్లస్ 2 రూపాయలు డివైడెడ్ బై 2 వేస్తే 500 కోట్లు వస్తుంది. అబ్బా బ్రహ్మాండంగా ఉంది. అది కాదు చేయాల్సింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనం ఎక్కడున్నాం అంటే మానవాభివృద్ధి సూచిక. మానవాభివృద్ధి సూచిక అంటే ఆదాయం ఎంత వస్తుంది, వాడి ఎడ్యుకేషన్ ఎంత ఉంది, అదేవిధంగా వాడి హెల్త్ ఎంత ఉంది. ఈ 3 రంగాల్లో కొలుస్తారనమాట. హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్కమ్. ఈ మూడింటిని కంపైల్ చేసి ర్యాంకింగ్ ఇస్తారన్న ప్రపంచం మొత్తం మీద. 193 దేశాల్లో మనది 130వ ప్లేస్ లో ఉంది. నువ్వు 5th లార్జెస్ట్ ఎకానమీ అయితే ఏంది, 3rd లార్జెస్ట్ ఎకానమీ అయితే ఏంది, మానవాభివృద్ధి సూచికలో నువ్వు ఎక్కడున్నావు అది కదా ఇంపార్టెంట్. హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్కమ్ లో అందరికీ సంబంధించింది. సో ఇదంతా చెప్పుకుంటూ పోతే చాలా బాధ. ఇప్పటి వరకు కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఈ వాదన వినిపించలేదు, ప్రభుత్వం ఈ పని చేయలేదు, కాబట్టి ఇదంతా కూడా వీగిపోయిందని చెప్పి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే బీసీ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు, కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మాజీ ఐఏఎస్ అయినటువంటి చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, లేదంటే సామాజిక ఉద్యమకారైనటువంటి విషాదన్ లాంటి వాళ్ళు చాలా స్పష్టంగా 9వ షెడ్యూల్లో పెట్టేంత వరకు కూడా మేము ఉద్యమిస్తాం అని అంటా ఉన్నారు. సో అక్కడ 9వ షెడ్యూల్లో బలంగా అదొక్క వాదన బలంగా వినిపిస్తా ఉన్నారు. దీని వెనకాల 9వ షెడ్యూల్లో పెడితే నిజంగా రిజర్వేషన్లకు చట్టబద్ధ వస్తుందంటే మరి సుప్రీంకోర్టు దాన్ని కూడా కొంత రివైజ్ చేయడానికి అవకాశం ఉందని ఒక క్లాజ్ కూడా ఉంది. మరి తమిళ రిజర్వేషన్ అది కూడా యాక్ట్. సో ఇలాంటి పరిస్థితి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దీని గురించి మీరేం చెప్పగలుగుతారు అసలు? అన్న, ఇప్పుడు విశారదన్ మహారాజ్ గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు వాళ్ళు చాలా మేధావులు. డెఫినెట్ గా వాళ్ళ యొక్క సిన్సియారిటీ పట్ల, నిబద్ధత పట్ల, వారు చేసేటువంటి ఉద్యమం పట్ల నాకు అపారమైనటువంటి గౌరవం ఉందన్న. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే ఈ 9వ షెడ్యూల్లో వజ్ర కవచం లాంటి ఈ 9వ షెడ్యూల్లో పెడితే మాకు 42% రిజర్వేషన్లు వచ్చేస్తాయి అని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇందులో వాస్తవం లేదన్న. రాజ్యాంగాన్ని అమెండ్ చేయడం ద్వారా మాత్రమే, రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా మాత్రమే దీనికి అవకాశం ఉంది. తమిళనాడులో లాగా 9వ షెడ్యూల్లో పెట్టడం అసాధ్యం,
99% ఛాన్స్ లేదు. ఒకవేళ పెట్టినా దాన్ని కొట్టేయడానికి పూర్తి అవకాశం ఉంది. ఏ విధంగానో చెప్తా. ఇప్పుడు తమిళనాడులో 69% చేశారన్న. అప్పుడున్న పరిస్థితులు వేరు. 94లో అన్ని పార్టీలు కలిసి వెళ్ళాయి, అవంతా జరిగింది, పెట్టారు. 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చారన్న తమిళనాడు దాన్ని. ఓకే, కానీ ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు ప్రయత్నించినాను? మహారాష్ట్ర ప్రయత్నించింది. మహారాష్ట్ర మరాఠాలకి 16% అడ్డంగా కొట్టేసింది సుప్రీంకోర్టు. మరి వాళ్ళు పెట్టుకోలేరా 9th షెడ్యూల్లో? మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ కల్పించిందే దేవేంద్ర ఫడ్నవీస్ అయినా ఆయన పేరు, చీఫ్ మినిస్టర్. బీజేపీ చీఫ్ మినిస్టర్. మరి బీజేపీ సెంటర్ లో ఉండి బీజేపీ చీఫ్ మినిస్టర్ అయ్యిండి వాళ్ళు పెట్టుకోలేరా 9th షెడ్యూల్లో? మరి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. మనం బీజేపీని ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టించగలమా? నంబర్ 1. నంబర్ 2, మధ్యప్రదేశ్. నేను ఇంత మునుపు కూడా చెప్పిన, మధ్యప్రదేశ్ 14 నుంచి 27% చేసింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే అటు స్టే ఇవ్వలే హైకోర్టు, ఓన్లీ కోర్టుకు పోయినోడికి స్టే ఇస్తుంది. ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ లో పూర్తి స్టే లేదు. అక్కడ మధ్యప్రదేశ్ చట్టంని రక్షించుకోవడానికి అక్కడ ఉన్నది ఎవరన్నా? బీజేపీ గవర్నమెంటేగా. మోహన్ యాదవ్ చీఫ్ మినిస్టర్ ఆయనేగా. అంత ఊరుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా బీసీనేగా. మరి వాళ్ళు పెట్టించుకోలేరు 9వ షెడ్యూల్లో? డబుల్ ఇంజిన్ సర్కార్ కదన్నా, వాళ్ళు ఎందుకు పెట్టించుకోలేరు? మరి వాళ్ళు ఎందుకు నానా బాధలు పడుతూ అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ కి ఇచ్చి డేటానంతా అనాలిసిస్ చేయండి, సుప్రీంకోర్టు పోదాము. అక్కడ ఎట్లా ఉందంటే ఈ 63% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అంటే 13% పెంచారన్న ఓబీసీలకి. ఇప్పుడు ఏమైపోయినాయంటే మొత్తం రిక్రూట్మెంట్స్ లో 13 సీట్లు పక్కన పెట్టేశారు. 100 ఉంటే 87 ఫిలప్ చేస్తున్నారు. గత 5-6 సంవత్సరాలు 2019 నుంచి 13 పోస్టులు అట్లా పక్కన పెట్టేశారు. ఎందుకనంటే హైకోర్టు స్టే ఇస్తుంది కాబట్టి. అది ఆ తీర్పు వచ్చేంత వరకు సుప్రీంకోర్టు నుంచి 100 పోస్టులు రిలీజ్ అయితే 87 ఫిలప్ చేస్తున్నారు, 13 అట్లే పెట్టేస్తున్నారు. ఎక్కడైతే కోర్టు స్టే లేదో, ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటది కదా, అవి ఫిలప్ చేస్తున్నారు మొత్తం 100%, 27%తో. అంటే 50% దాటిన పర్సెంటేజ్ తో చేస్తున్నారు. ఎక్కడైతే స్టే ఉందో అక్కడ 87:13 రూల్ అంటారు దాన్ని. 87 ఫిలప్ చేస్తున్నారు, 13 ఫిలప్ చేయట్లే. ఇన్ని బాధలు ఎందుకు పడాలన్న వాళ్ళు? డబుల్ ఇంజిన్ సర్కార్ గా వాళ్ళు పెట్టించుకోవచ్చుగా. అక్కడ ఏంటి అఖిలపక్ష సమావేశం, పిసిసి ప్రెసిడెంట్ అటెండ్ అవుతున్నాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ అటెండ్ అవుతున్నాడు. వాళ్ళంతా దే ఆర్ ఇన్ వెరీ వెరీ ఫర్మ్ ఒపీనియన్ టు బ్రీచ్ దిస్ 50% సీలింగ్. మరి అక్కడ ఎందుకు అవ్వట్లే? సో ఇట్లా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో, బీహార్లో మొత్తం ఊపిరి ఆక్సిజన్ ఫర్ ఎన్డీఏ ఈస్ బీహార్ నితీష్ కుమార్ అండ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు. మరి వాళ్ళు పెట్టించుకోలేక నాన్న వాళ్ళు ఎందుకు కోర్టులో కేసులు కొట్టించేసుకొని మన క్యాస్ట్ సర్వే చేసిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే అడ్డంగా కొట్టిపడేసింది హైకోర్టు. సో మరి వాళ్ళు పెట్టించుకోలేరు 9th షెడ్యూల్లో. కాబట్టి ఇది ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుందా? నెంబర్ 1. ఎందుకు అంటే విశారద మహారాజ్ గారు, ఈశ్వరయ్య గారు తక్కువ చేసి చెప్పడానికి నేను ఈ మాట చెప్పట్లే. రెండోది టెక్నికల్ గా వాళ్ళు చేసిన తప్పు కూడా నేను చెప్తా. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మన 9th షెడ్యూల్లో పెట్టినా కూడా 2007లో వచ్చినటువంటి కొయిలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, దాంట్లో కొయిలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007లో వచ్చిందన్న ఈ జడ్జిమెంట్. దాంట్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, 9th షెడ్యూల్లో ఏ చట్టమైనా పెట్టండి మీరు, అది 1973 ఏప్రిల్ 24 తర్వాత కానీ పెడితే ఆ చట్టాలని సమీక్షించే అధికారం సుప్రీంకోర్టు ఉంది అని చెప్పడం వల్ల ఇప్పుడు ఈ 69% రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. 5 జడ్జిల బెంచ్ విచారణ చేస్తోంది దాన్ని. 5 జడ్జి బెంచ్ ని కాన్స్టిట్యూట్ చేశారు ఆల్రెడీ. ఆ 69% ఎప్పుడు ఎగిరిపోతుందో కూడా మనకు తెలియదు. సో 9th షెడ్యూల్లో పెట్టినంత మాత్రం సుప్రీంకోర్టు క్లియర్ చెప్పింది. ఎందుకంటే 1973 ఏప్రిల్ 24 అనేది కేశవానంద భారతి కేసు. అంటే ఈ భారతదేశ చరిత్రలో ఎక్కువ మంది జడ్జెస్ తోటి ఫామ్ అయినటువంటి బెంచ్ 13 మంది జడ్జిలతోటి ఫామ్ అయింది కేశవానంద భారతిలో. హైయెస్ట్ ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో 13 మంది జడ్జిలతోటి ఒక బెంచ్ ఫామ్ అవ్వడం. వాళ్ళు ఏమని చెప్పారంటే భారతదేశం యొక్క స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి, మౌలిక స్వభావానికి భంగం కలిగేటువంటి ఏ చట్టమైనా కూడా సుప్రీంకోర్టు సమీక్షించవచ్చు, అది చేయడానికి కుదరదని చెప్పింది 13 బెంచ్. రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకూడదు, నువ్వు ఏ చట్టమైనా చేసుకో అని చెప్పింది. అయితే ఇప్పుడు దాన్ని
2007లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. అట్లా చెప్పింది కాబట్టి రాజ్యాంగ మౌలిక సూత్రానికి అగైనెస్ట్గా వచ్చిన ఏది చట్టం చెల్లదని చెప్పింది కాబట్టి ఈ 9th షెడ్యూల్లో ఏ చట్టమైనా రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేదిగా ఉంటే మేము సమీక్షిస్తామని తీర్పు ఇచ్చింది. వెంటనే కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టులో తమిళనాడు దాని మీద ఇప్పుడు పెండింగ్ లో ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్ అన్న. ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు చాలా క్లియర్ గా ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు అని అంటే 50% రిజర్వేషన్ ని దాటడము అనేది రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటారు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయదు అని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మనము 9th షెడ్యూల్లో పెడితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు అని జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్తున్నారు. కానీ ఆయన పొరపాటు పడ్డారు. ఇప్పుడు ఒక్కసారి అది ఓపెన్ చేయండి, నేను చెప్తా. దాంట్లో ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పేది ఏంటి అని అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఏమని చెప్పారు అని అంటే 50% రిజర్వేషన్ ని దాటడము, 50% రిజర్వేషన్ ఏ రకంగా అయినా, ఈడబ్ల్యూఎస్ అంటే 60% అవుతుంది కదా, 50% రిజర్వేషన్ ని దాటడము అనేది బేసిక్ స్ట్రక్చర్ ని వైలేట్ చేసినట్లు కాదు. ఎందుకు అనంటే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది సపరేట్ కంపార్ట్మెంటు, ఎనీహౌ దిస్ డజంట్ కమ్స్ అండర్ 50% అని చెప్పింది. ఆయన ఆ పై పార్ట్ వరకే తీసుకున్నాడు, ఈ బేసిక్ స్ట్రక్చర్ ని దెబ్బతీయదు అనే వరకే తీసుకున్నాడు. దాని కంటిన్యూషన్ ఉంది. హవెవర్ దిస్ డజంట్ కమ్స్ అండర్ 50% క్యాప్. ఈడబ్ల్యూఎస్ అనేది సపరేట్ కంపార్ట్మెంటు, అది 50% లోపలికి రాదు కాబట్టి బేసిక్ స్ట్రక్చర్ ఏమి దెబ్బతినదు అని చెప్పి సుప్రీంకోర్టు 5 జడ్జిల బెంచ్ చెప్పింది. మరి దాన్ని బట్టి నువ్వు ఇది మనం పెంచుకోవచ్చు, 9th షెడ్యూల్లో పెడితే ప్రొటెక్ట్ అయిపోతుంది అని అంటే ఆ జాగ్రత్తగా చదవాలి జడ్జిమెంట్ ని. అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్న. దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఈ మరాఠా జడ్జిమెంట్ లో జస్టిస్ చంద్రచూడ్ చెప్తాడు 50% దాటితే ఈక్వాలిటీ క్లాస్ దెబ్బతిన్నట్లు. ఈక్వాలిటీ ఉంది కదా, కరెక్ట్. ఇదిగో కరెక్ట్ తీసిరు. ఏంటిది ఇది బేసిక్ స్ట్రక్చర్ అదే వచ్చింది. ద సీలింగ్ లిమిట్ ఆఫ్ 50% ఆన్ వర్టికల్ రిజర్వేషన్స్ ఈజ్ ఏ ఫేసెట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ఎన్ష్రైన్డ్ ఇన్ ఆర్టికల్ 14 of the Constitution. Breaching the ceiling limit without demonstrating exceptional circumstances would result in the infringement of the equality principle and thus would be unconstitutional. క్లియర్ గా చెప్పేశాడు. ఏమని ఇది కూడా 5 జడ్జిలు పెంచే. ఇది ఈడబ్ల్యూఎస్ ది కాదు, ఇది మరాఠా జడ్జిమెంట్ అన్న. ఏదో 5 జడ్జెస్ 2021లో వచ్చింది ఇది. దీంట్లో క్లియర్ గా ఏమని చెప్పాడు, 50% దాటితే అది స్ట్రక్చర్ బేసిక్ స్ట్రక్చర్ ని దెబ్బతీస్తుంది అని చెప్పేశాడు. ఇప్పుడు మరి దీని ప్రకారం నువ్వు తెలంగాణ తీసుకెళ్లి 9th షెడ్యూల్లో పెట్టావు అని అనుకుందాం, నిలబడుతుందా? ఇంత క్లియర్ గా చెప్తే ప్రతి చోట ఇవన్నీ అవేనన్నా. ఇవన్నీ చదవాలంటే చాలా టైం పడుతుంది. అన్ని కూడా చెప్పేదంటే ఎదుగో నేను చెప్పాను కదా ఇంత మునుపు. ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పేది ఏంటంటే ఇదన్నా ఏంటంటే reservation for economically weaker sections of citizens up to 10% in addition to the existing reservations does not result in violation of any essential feature of the Constitution of India. అంటే ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ కి అదనంగా ఇంకో 10% గానీ యాడ్ చేస్తే అదేమి కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ దెబ్బతీయదు. అక్కడతోటి ఆగిపోయారు ఈశ్వరయ్య గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు. తర్వాత చదవలే. అండ్ డస్ నాట్ కాజ్ ఎనీ డ్యామేజ్ టు ద బేసిక్ స్ట్రక్చర్ ఆన్ అకౌంట్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ద సీలింగ్ లిమిట్ ఆఫ్ 50%. 50% దాటడం వల్ల బేసిక్ స్ట్రక్చర్ కి ఏమి దెబ్బతినదు. ఎందుకంటే ఇది చదవాల, ఇది ఆయన పట్టించుకోవట్లే. బికాస్ దట్ సీలింగ్ లిమిట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇన్ఫ్లెక్సిబుల్. అది ఫ్లెక్సిబుల్ గానే ఉంటుంది, ఇన్ఫ్లెక్సిబుల్ కాదు, రిజిడ్ గా ఉండే రూల్ కాదు 50% అనేది. అండ్ ఇన్ ఎనీ కేస్ అప్లైస్ ఓన్లీ టు ద రిజర్వేషన్స్ ఎన్యూసేజ్డ్ బై ఆర్టికల్స్ 15(4), 15(5) and 16(4). ఇప్పుడు మన తెలంగాణ చట్టం కూడా దీని ప్రకారమేగా. 243 DTs కానీ ఉద్యోగాల్లో అయితే 15(4), 15(5), 16(4) లో కదా. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఎప్పుడు ఏంటంటే దీని మధ్యలో దీని ప్రకారం 50% దాటితే అంతే తప్ప ఈడబ్ల్యూఎస్ కాదు అని చెప్పి క్లియర్ గా చెప్పారు. మరి మనది 9th షెడ్యూల్లో పెడితే బేసిక్ స్ట్రక్చర్ దెబ్బతిందని చెప్పారు ఈడబ్ల్యూఎస్ లో. అంటే ఇదేగా ఇంత క్లియర్ గా చెప్పారుగా. ఇది
ఆర్టికల్ 15(4), 55, 16(4) కి సంబంధించిన 50% కాదు. ఈ ఈడబ్ల్యూఎస్ 10% ఇవ్వడం వల్ల బేసిక్ స్ట్రక్చర్ దెబ్బతిందో అని చెప్పారు. కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మన యాక్ట్ ని అది నిలబడేటువంటి అవకాశం లేదు. కొయిలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు 5 జడ్జిల బెంచ్ చెప్పిన దాని ప్రకారము. ఇప్పుడు అర్థమైందిగా. సో ఇప్పుడు ఫైట్ చేయాలి అంటే ఉన్న ఏకైక మార్గం ఏంటి అంటే రాజ్యాంగాన్ని ఆర్టికల్ 16(4)ని అమెండ్ చేయాలి, ఆర్టికల్ 15(5)ని అమెండ్ చేయాలి, ఆర్టికల్ 243(d)(6)ని అమెండ్ చేయాలి, ఆర్టికల్ 243(t)(6)ని అమెండ్ చేయాలి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి. ఈ 4 అమెండ్మెంట్ చేసి పెడితే దాన్ని అమెండ్మెంట్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టాలా. అప్పటిదాకా 9th షెడ్యూల్లో సింపుల్ గా తెలంగాణ తీసుకెళ్లి తమిళనాడులో పెట్టినంత మాత్రాన మనకి అది పర్మనెంట్ సొల్యూషన్ కానే కాదు. సో ఇది చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంటే చేయాలా. ఈ ఉద్యమం తెలంగాణకు పరిమితం అయితే సరిపోదు. ఎందుకంటే ఇది అది రాజ్యాంగాన్ని అమెండ్ చేయాలి అంటే, ఆర్టికల్స్ అమెండ్ చేయాలి అంటే అన్ని రాష్ట్రాల్లో నుంచి ఈ బీసీ ఉద్యమం పైకి లేయాలి. సో అది జరిగితేనే జరుగుతుంది అన్న. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు అన్న విధంగా చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీల విషయంలో చాలా రకాలుగా మోసం చేస్తున్నట్టు కనబడుతుంది, మభ్య పెడుతూ మోసం చేస్తున్నట్టు కనబడుతుంది. మీరు చెప్తున్నట్టు మొత్తం. ఎందుకంటే సింపుల్ గా రాష్ట్ర ప్రభుత్వం కులగణన సరిగానే చేసిందని చెప్తూనే కులగణన డేటాను సరిగా ఎంపిరికల్ డేటాను సరిగా అనలైజ్ చేయకపోవడము, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ చూపించకపోవడము, దాన్ని కోర్టులో సరిగా వాదించకపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంటెన్షనల్ గా చేసినారని నేను చెప్పట్లే. అంటే జనరల్ స్టడీ అయితే న్యాయ నిపుణులు కరెక్ట్ గా వాళ్ళకి సూచనలు పర్టికులర్ స్టడీ ఉంటే న్యాయ నిపుణులు కూడా సరిగా వాదించారు. పర్టికులర్ స్టడీ లేదు కదా, చాలా స్పష్టం. అంటే బేసిక్ గా ఎంపిరికల్ డేటాను సరిగా అనలైజ్ చేయలేదని తెలుస్తా ఉంది ఒకటి. రెండోది మీరు 9th షెడ్యూల్లో చేర్చడం ఇవన్నీ చూసినట్లయితే దానికి కూడా చాలా రకాల ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. సో దీనికి మీరు అన్న 4 ఆర్టికల్స్ సవరించిన తర్వాత 9th షెడ్యూల్లో పెట్టాలనేది ఒక వాదన. అంటే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రెండు కూడా ఇటు న్యాయ వ్యవస్థ 3 విషయాలు మీరు పర్టికులర్ చెప్పారు. 3 వ్యవస్థలు కూడా బీసీలను ముఖ్యంగా బీసీలను అడుగున మోసం చేస్తున్న కనబడుతుంది. మీ యొక్క కంప్లీట్ వాదనలో ఒక కన్క్లూజన్ అయితే కనబడతా ఉంది. అంటే 3 తప్పులు చేస్తా ఉన్నారు, 3 తప్పులు బీసీల పట్ల చేస్తా ఉన్నది. ఫస్ట్ నుంచి కూడా అలాంటి వాళ్ళకి మేము కూడా బీసీ మూవ్మెంట్ లో ఉన్నాం కాబట్టి చాలా సందర్భాల్లో చెప్పాం బీసీలకు ప్రథమ శత్రు న్యాయ వ్యవస్థ, తర్వాత కేంద్ర ప్రభుత్వం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తూనే ఉన్నాం. చాలా స్పష్టంగా మేము కూడా చెప్పినాం. సో దాన్ని మీరు ఇంకొంచెం డెప్త్ గా అనలైజ్ చేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ హైకోర్టు మీరు అన్నారు, హైకోర్టు పాత రిజిస్ట్రేషన్ ప్రకారం పోమని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా పోయినా కొట్టేస్తారన్న ఎవరైనా కోర్టుకి వెళ్తే. నేను చెప్పాను కదా, నేనేమి సొంతంగా చెప్పలేదు, ఉన్న జడ్జిమెంట్ ప్రకారమే చెప్పా. అందులో తప్పు అయితే చెప్పండి, 100% కొట్టేస్తారు. మహారాష్ట్రలో అదే జరిగింది. ఆల్ ది బీసీ రిజర్వ్డ్ సీట్స్ హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ జనరల్ సీట్స్. సచ్ టైప్ ఆఫ్ జడ్జిమెంట్ గివెన్ బై సుప్రీం కోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ మహారాష్ట్ర. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా లోకల్ బాడీస్ పెట్టాలి. సో రిజర్వేషన్ పాత కొత్త తెలియదు కానీ ఒకవేళ 42% కనుక చట్టబద్ధం లేకుండా పోతే రాష్ట్రపతి ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రపతి ఏం చేస్తే బాగుంటుంది అసలు? ఇప్పుడు చెప్పాను కదన్న రోడ్ మ్యాప్, నేను చెప్పాను అది లాంగ్ మీరు అన్నది. ఇంకా వేరే సోర్స్ లేదు, ఇప్పటికిప్పుడు పెట్టేయాలంటే ఎట్లా కోర్టు ఒప్పుకోకుండా ఉన్నది పెట్టినా కొట్టేస్తారని చెప్తున్నా నేను. సరే ఇప్పుడు మీకు అది లాంగ్ కదా అంటున్నారు, కొన్ని షార్ట్ లో పాత పద్ధతి ప్రకారం కేసీఆర్ చేసేద్దాం అనుకున్నా కూడా ఎవడు కోర్టుకి వెళ్ళకపోతే ఓకే, ఎవడైనా కోర్టుకి వెళ్ళాడు అనుకోండి, ఇట్ ఈస్ ఆల్సో అగైనెస్ట్ ది లేటెస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇన్ వికాస్ కిషన్ రావు గవాలి కేసు అండ్ కృష్ణమూర్తి కేసు 2010. రెండింటికి అగైనెస్ట్ పాతదే అవన్నీ ప్రకారం పోయినా. ఇప్పుడు ఇంక దానికి వల్ల నీకు ఇంకా మిగిలిన దారి ఏంది? సింపుల్ గా నేను చెప్పినట్లుగా ఒక యూనివర్సిటీకి ఇచ్చేసి ఒక 15 రోజుల్లో డేటా మొత్తం అనాలిసిస్ చేసి లోకల్ బాడీ వైజ్ రిజర్వేషన్ డిసైడ్ చేసి పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఒక 4 రోజులు టైం ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించి దాని మీద బిల్లుని తయారు చేసి గవర్నర్ పంపించి సంతకం పెట్టాడా ఓకే. సంతకం అబ్జెక్షన్ రిజల్ట్స్ లో నేను చెప్పాను కదా, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవి అనుగుణంగా ఉన్నాయి 50% దాటడానికి ఏవైతే ఎగ్జాప్ట్స్ ఉన్నాయో, అదే విధంగా ఆర్టికల్ 46, ఆర్టికల్ 38(2) వీటన్నిటిని ఆబ్జెక్షన్ రీజన్స్ లో పెట్టాలి బిల్లులో. అప్పుడు గవర్నర్ కూడా అరే ఈ రీజన్స్ ఉన్నాయి కదా, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి కదా అని ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది గవర్నర్ మైండ్ లో. అప్పుడు ఆయన సంతకం పెట్టడానికి అవకాశం ఉంది. పెట్టలేదనుకోండి, ఆ సింపుల్ గా నువ్వు 3 నెలల తర్వాత బై డిఫాల్ట్ తమిళనాడుది ఎలాగూ ఉంది కదా, దాని ప్రకారం గెజిట్ చేసేసి
బిల్లు ఇష్యూ చేసిన దాని మీద హైకోర్టుకి వెళ్తారు. వెళ్ళినప్పుడు నేను చెప్పిన సుప్రీంకోర్టు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ జడ్జిమెంట్స్, అదేవిధంగా ఈ ఆర్టికల్ 46 అండ్ ఆర్టికల్ 38 ప్రొజెక్ట్ చేస్తూ నువ్వు వాదిస్తే, బలమైనటువంటి వాదనలు వినిపిస్తే స్టే రాకపోతే సరిపోతుంది కదా. ఈ లోపు 5 ఏళ్ళు నడుస్తుంది. ఈ 5 ఏళ్లలో విశారదన్ మహారాజ్ లాంటి వాళ్ళు, మన జాదుల శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు, అనేక మంది లీడర్స్ అంతా కలిపి ఈ ఉద్యమాన్ని దేశమంతా విస్తరిస్తే 5 ఏళ్ళు టైం ఉంటది కదా. ఈ 5 ఏళ్లలో మనం విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే తప్ప దెర్ ఇస్ నో షార్ట్ కట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికి ఇదే బీసీలకు సంబంధించినటువంటి దానిలో ఇప్పటిదాకా చాలా వాదనలు నా కాలేజీలో కూడా, మా కాలేజీలో కూడా చాలా రకాల వీడియోలు చేయడం జరిగింది. ఇది ఒక కొత్త రకమైనటువంటి, అంటే చాలా మందికి ఏంటంటే ఇందిరా సహాని కేసు 50% క్యాప్ అనేటువంటి మైండ్లో చాలా మందికి ఉంటుంది. దాన్నే రిఫరెన్స్గా ఇప్పుడు రెడ్డి జాగృతి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ 50% క్యాప్ అంటున్నారు. కానీ అసలు 50% క్యాప్ కాదు. గతంలో ఉన్నటువంటి చాలా జడ్జిమెంట్స్ కూడా సార్ ఆల్రెడీ చూపించడం జరిగింది. 50% క్యాప్ కూడా మించొచ్చు. అసలు దానికి ఒక టర్మినాలజీ లేదు, మ్యాథమెటికల్ ఫార్ములా అనేది లేదు, ఏది లేదు. ఇది ఎక్కడికైనా తీసుకోపోవచ్చు. కాకపోతే ఆ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ అనేది చూపించగలగాలి, ఆ డేటా, ఎంపిరికల్ డేటా అనేది సరిగా ఉండగలగాలని చెప్పి ప్రధానమైన ఉద్దేశం. మనం కూడా మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ ఒకటి ఇస్తున్నాం, ఎంపిరికల్ డేటాను సరిగా అనలైజ్ చేయమని ఎప్పటి నుంచో కూడా చెప్తాను. అది చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే హైకోర్టులో, సుప్రీంకోర్టులో అలాంటి స్టేలు రావడం జరిగింది. సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తేరుకుంటే బాగుంటుంది అనేది మా యొక్క ఒపీనియన్. ఇప్పటికైనా ఈ యొక్క ఎంపిరికల్ డేటాను ఒక యూనివర్సిటీకా లేకపోతే ఇంకా వివిధ రకాల వ్యక్తులుగా ఇచ్చి దాన్ని స్టడీ చేయించేసి దాన్ని కంప్లీట్గా ఏవైతే అభ్యంతరాలు ఉన్నా ఇంకేదున్నా దాన్ని కొంచెం వర్క్ అనేది సీరియస్గా జరిగితే బాగుంటుంది అనేది మా యొక్క ఒపీనియన్. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.